నేను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. యూఎస్ అమెరికా న్యూబెరీ మచూరియన్ స్ట్రీట్లో చాలా ధనవంతులు ఉండే ఏరియా అది. చాలామంది అమెరికన్స్ మధ్యలో తెలుగువారు ఉన్నారు. అలాగే అక్కడ ఒక ఇండిపెండెంట్ హౌస్ కూడా ఉంది. ఆ ఇంట్లోకి వెళితే పైన 2వ అంతస్తులో ఒక అందమైన రూమ్, కాస్ట్లీ ఫర్నిచర్స్, బెడ్, డ్రెస్సింగ్ టేబుల్ చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడ ఉన్న ఒక బెడ్ మీద ఒక అందమైన అమ్మాయి మోడ్రన్కి ఏమాత్రం తీసిపోకుండా మెడ దాటి ఉన్న జుట్టుతో, బార్బీ హెయిర్తో, ఎలాంటి మేకప్ వేయకుండా ఉన్న తన మోము ప్రశాంతంగా ఉంది. డీప్ స్లీప్లో ఉన్న తన కదుపుతూ పాప పాప అని మెల్లగా లేపడానికి ప్రయత్నం చేశాడు 32 ఏళ్ల జాకీ. అబ్బాయి ఏంటి జాకీ, నీకు అప్పుడే తెల్లారిందా, కొంచెంసేపు పడుకోనివ్వు అని అనడంతో అయ్యో పాప నీకు తెలియడం లేదు, ఆల్రెడీ టైం 11 అవుతుంది, అక్కడ తాతగారు నీకోసం ఎదురు చూస్తున్నారు అని అరవడంతో వాట్ అని పెద్దగా అరిచి తాతగారికి నేను సర్జరీ ఉంది కదా, లేట్గా కదా వస్తారు, ఏమో బాబా ఈరోజు కొంచెం త్వరగానే వచ్చేసారు, నేను ఇప్పటికే 5 సార్లు అడిగారు అని అనడంతో ఎందుకు జాకీ అన్నిసార్లు అడిగారు, కొంప తీసి నైట్ పబ్కి వెళ్ళామని తెలిసిపోయిందా అని కొంచెం భయంగా అనడంతో ఏమో తెలియదు పాప. మరి ఏం తెలుసు, నా వెంట పాప పాప అని అనడం తెలుసా నీకు, నీ పాప బూతులు అని ఏడుపు ముఖంతో అనడంతో మింగేస్తున్నా అని చెప్పి సరే నువ్వు వీళ్ళు నేను వస్తాను అని జాకీని పంపించి తను ఫ్రెష్ అయ్యి మోకాళ్ళ వరకు ఉన్న స్లీవ్లెస్ ఫ్రాక్, లైట్ లిప్ బామ్ వేసి ఎలాంటి మేకప్ వేయకుండా కిందికి భయంగా వచ్చింది హాల్లోకి. సోఫాలో గంభీరంగా కూర్చున్న 62 ఏళ్ల రామ్ గోపాల్ గారు తన వైపు చూసి మహిమ అని కొంచెం మందిలింపుగా పిలిచారు. తాతయ్య అని ముందుకు వచ్చి నుంచుంది మహిమ. తన వైపు సూటిగా చూస్తూ నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళాం అని అడగడంతో భయంగా జాకీ వైపు చూసింది. ఏమైనా చెప్పావా అని. భయంతో జాకీ అడ్డంగా తలను ఊపేసరికి అది తాతయ్య నేను ఎక్కడికి వెళ్ళలేదు, మీరు చెప్పినట్టుగానే టాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాను అని బుగ్గుముద్దు పెట్టి చెప్పింది. మహిమ ఎన్నిసార్లు అబద్ధం చెప్తావు, రాత్రి పబ్కి వెళ్ళావని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నిజం చెప్పు అని అనేసరికి అవును తాతగారు నేను పబ్కి వెళ్ళాను, కానీ జాకీనే నన్ను బలవంతంగా రానని చెప్పినా తీసుకుని వెళ్ళాడు అని నేరాన్ని మొత్తం జాకీ మీద నెట్టిసరికి అక్కడ ఉన్న జాకీ ఇంకా బాగా నా మీదకి రాలేదంట అని చూస్తున్నా. వచ్చింది పాప నన్ను ఇది ఇరికిస్తుంది కదా అని తెలిసే ఈ రాత్రి విషయం హిట్లర్కి చెప్పేశాను అని మనసులో అనుకుంటుండగా ఇక చాలు మహిమ, ఇంకా ఎన్నో అబద్ధాలు చెప్తావు, రోజు రోజుకి నీ అల్లరి మితిమీరుతుంది అని కొంచెం గసిరేసరికి అని రాగం తీస్తూ ఏడవడం మొదలుపెట్టింది మహిమ. స్టార్ట్ చేసుకుందిగా నంట కనుక ఇంకేముంది, ఈ పెద్ద అయినా కరిగిపోతాడు, మనమెందుకు ఇక్కడ అని అక్కడి నుంచి జంప్ అవుతాడు జాకీ. మహిమ ఏడవడం చూసిన రామ్ గోపాల్ గారు ఎందుకురా ఏడుస్తున్నావు అని కొంచెం కంగారుగా అడిగారు. మరి నువ్వు నన్ను తిట్టావుగా, మరి ఎన్నిసార్లు అబద్ధం చెప్పి నువ్వు బయటకు వెళ్తున్నావు, కోపం వచ్చి అలా అన్నాను రా, సారీ బంగారం, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనురా, ముందు కన్నీరు తుడుచుకో అని స్వయంగా టిష్యూతో తుడిచారు. సారీ తాతగారు, మీకు చెప్పకుండా రాత్రిపూట బయటకు వెళ్ళాను అని అనడంతో చిన్నగా నవ్వారు రామ్ గోపాల్ గారు. సరేరా, నీకు ఇష్టమైన టిఫిన్ దోశ చేయించాను తిను అని మేడ్ తెచ్చిన ఫుడ్ని డైనింగ్ ఏరియాలో పెట్టించి టిఫిన్ వడ్డించి కొసరు తినిపిస్తున్నారు ఆయన. ఇండియా హైదరాబాద్ ఎంతో మ్యాన్లీగా డిగ్నేటెడ్గా ఆఫీసులోకి మీటింగ్ పూర్తి చేసుకొని వస్తున్నాడు 30 ఏళ్ల సిద్ధార్థ్ మల్హోత్రా. 31 ఏళ్ళ వయసు అనే కానీ 27 ఏళ్ల వ్యక్తి హ్యాండ్సమ్ హంక్లా మీటింగ్ హాల్లో నుండి బయటకు వచ్చాడు. అందరూ తనని విష్ చేస్తుంటే తిరిగి అందరినీ చిరునవ్వుతో తిరిగి విష్ చేస్తూ కారు దగ్గరికి వెళ్ళి తనని డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాడు. అలా డ్రైవింగ్ చేస్తున్నంతలో తన ఫోన్ మ్రోగేసరికి అమెరికా నుండి వాళ్ళ డాడ్ సత్యదేవ్ మల్హోత్రా చేయడంతో విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేస్తే చెప్పండి డాడ్. ఏంట్రా నేను చెప్పేది, నువ్వే చెప్పాలి. పెళ్ళి వయసు దాటుతుంది, ఎప్పుడు చేసుకుంటావురా పెళ్ళి, నీకోసం అమ్మాయి వెయిట్ చేస్తుంది, అర్థమవుతుందా అని కోపంగా అరుస్తుంటే డాడ్ మీకు ఎన్నిసార్లు చెప్పినా ఒకటి చెప్తాను, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నా భార్య మధుమతి అని కోపంగా అరిచాడు. ఓకే కూల్ నాన్న, నీకు పెళ్ళి అయిందనే అనుకున్నావు, కానీ ఆ అమ్మాయి ఉండాలిగా, తను చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికైనా నీ ఫ్యూచర్ గురించి ఆలోచించినానా అని కొడుకు అరుపుకు జడిసి నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేశాడు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి డాడ్, మధు చనిపోలేదు,
అని తను బతికే ఉంది. అండ్ తను నా భార్య. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను ఎక్కడున్నా వెతికి నేను తెచ్చుకుంటాను. ఈ విషయం గురించి అయితే మీరు నాకు ఫోన్ చేయకండి అని పెట్టేసి లాస్ట్ టైం మధుతో గడిపిన గెస్ట్ హౌస్లోకి వెళ్ళాడు. తనతో గడిపిన గదిలోకి అడుగుపెట్టగానే తన పరిమళం ఇంకా తనని చుట్టుకున్న ఫీలింగ్ కలిగింది. ఒక చైర్లో కూర్చొని తన ఎదురుగా గోడంత సైజులో పెట్టించిన మధు ఫోటోని చూసి ఒక చేతిలో మందు ఇంకో చేతిలో సిగరెట్ పట్టుకొని ఒక సిప్ చేస్తూ, అందరూ నువ్వు చనిపోయావు అనుకుంటున్నారే, కాదు, ఎక్కడో బతికే ఉన్నావని తెలియడం లేదు. ఖచ్చితంగా నేను పట్టుకుంటా. నాతో సింధూరం పెట్టించుకొని ఒకరోజు నాతో కాపురం చేసి జీవితాంతం నీ ఊహల్లో బతుకు అని నన్ను వదిలేసావు. నేను నిన్ను చూసినప్పుడు నువ్వు నాకు కనపడనంత వరకు మాత్రమే. ఆ రోజు నువ్వు నాకు ఎదురు పడినప్పుడు నేను నా దగ్గర నుంచి ఎవరూ దూరం చేయలేరు అని గోడంత సైజు ఉన్న ఫోటోతో మాట్లాడతాడు. అదే సమయంలో వాళ్ళ తాతగారి చేత టిఫిన్ తింటున్న మహిమ పొరమారుతుంది. పక్కనే ఉన్న రామ్ గోపాల్ గారు, అయ్యో చిన్ని, చిన్నగా తిని తల్లి అని అనడంతో, ఎవరు తలుచుకుంటున్నారమ్మా తాతయ్య అని అనడంతో, మనకి ఎవరు లేరమ్మా అని కోపంగా అన్నాడు రామ్ గోపాల్ గారు. అవునా, మరి నాకు ఎందుకు పొలమారింది? ఎవరైనా మనల్ని తలుచుకున్నప్పుడు మాత్రమే అలా అవుతుందని జాకీ చెప్పాడు అని అమాయకంగా అడిగింది మహిమ అలియాస్ మధుమతి. ఏమంటున్నాడు సీత్ అని అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మగారైన సంగమి మల్హోత్రా ఏమంటున్నాడు? ఈ 2 సంవత్సరాలైనా మతిని ఇంకా మర్చిపోలేదు. తనకి నాకు పెళ్ళయింది, నా మధు ఇంకా బతికే ఉంది అని అంటున్నాడు అని అసహనంగా సిద్ధు వాళ్ళ నాన్న అయిన సత్యదేవ్ మల్హోత్రా. వీలైనంత త్వరగా సిద్కి ఆ షీలాకి పెళ్లి చేయాలి అని అనుకుంటారు సంగమి. ఒక చైర్లో కూర్చొని అనుమానంగా, నిజంగా మనకి ఎవరూ లేరా అని అమాయకంగా అంటుంది మహి. అందరూ యాక్సిడెంట్లో చచ్చిపోయారా, మనమే బతికామా అని అంటుంటే తన ముఖం చూసి చెప్పలేక పక్కకు తిప్పి, అవును తల్లి, అందరూ చచ్చిపోయారు, మనకంటూ ఎవరూ లేరు, నీకు నేను, నాకు నువ్వు మాత్రమే మిగిలాం అని కష్టంగా అయినా గంభీరంగా చెప్తాడు. అవునా అని అమాయకంగా చెప్పి భోజనం కంప్లీట్ చేసి తన రూమ్లోకి వెళ్ళి తను వేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేసుకొని బాల్కనీలోకి వెళ్ళి ఆలోచిస్తుంది. నిజంగానే మాకు ఎవరూ లేరా, అందరూ బతికి ఉంటే ఎంత బాగుండు అని అనుకున్నంతలో ఉన్నట్టుండి తన గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అదే టైంలో సిద్ధు కూడా తనని చూస్తూ తన గుండెను పట్టుకున్నాడు. ఎందుకు నా గుండె వేగంగా అప్పుడప్పుడు కొట్టుకుంటుంది? తాతయ్యని అడిగితే నార్మల్ అని చెప్పారు, మరి ఎందుకు నాకే పదే పదే అనిపిస్తుంది? అప్పుడు సరిగ్గా పాప అని జాకీ వచ్చి ఎదురుగా నిలబడతాడు. వెంటనే చెంప మీద బలంగా కొడుతుంది మహిమ. ఏడుపు ముఖంతో పాప అని అంటే, ముయ్యి ముందు, ఆ నోరిని ముయ్యి, తాతగారికి నైట్ పబ్బు సంగతి నువ్వే చెప్పావు కదా అని బెదిరించి అడుగుతుంది మహిమ. దాంతో గుడికలు మింగుతూ, అమ్మో, ఇప్పుడు కానీ నిజం చెప్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తుంది అని ఆలోచిస్తాడు జాకీ. ఆలోచిస్తున్న జాకీని చూసి ఇంకా విసుగు రావడంతో జాకీ నెత్తి మీద ముట్టకాయ పెడుతుంది. పాప అని ఏడుపు ముఖం పెట్టి, నువ్వు నటించకు, అంత కష్టపడి నేరాన్ని నీ మీద వేస్తే జాకీ మనసులో మా తల్లి, కష్టపడి వేయడానికి అదేమన్నా దోషనా? నేరం తల్లి, నేరం. మా తాతయ్యకి ఎలాగోలాగా చెప్పి నన్ను మా తాతయ్య ముందు బుక్ చేస్తావా అని జాకీని వంగబట్టి ఆగకుండా ఆయాసం వచ్చినంత వరకు గుద్దుతుంది. ఆయాసం వచ్చి సోఫాలో కూర్చొని తననే కోపంగా చూసి జాకీ తెచ్చిన జ్యూస్ని తాగుతుంది. అంటే పాపకి ఆయాసం తగ్గడానికి అనమాట. జాకీ మాత్రం ఒక మూలకు కూర్చొని భయంగా మహిమను చూసి ఒక వెర్రినవ్వు నవ్వి మళ్ళీ అక్కడి నుండి మాయమయ్యాడు, బ్రతికిపోయాడు అని అనుకుంటుంది మహిమ. ఉదయం లేచిన సిద్ధు ఫ్రెష్ అయ్యి డ్రైవర్ చేత కార్ని ఎప్పుడు పోనిచ్చే బంగ్లా దగ్గరికి ఆపుతాడు. కారు శబ్దం విన్న కొంతమంది భయంతో బిక్క చచ్చిపోతారు. నేరుగా అక్కడున్న బాడీగార్డ్స్ సెల్యూట్ చేసి స్టిఫ్గా నిల్చుంటారు. బంగ్లాలో అడుగుపెట్టగానే ఒక చీకటి రూమ్లోకి వెళ్ళి లైట్ ఆన్ చేస్తాడు. లైట్ కాంతికి అక్కడ ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకుంటారు. ఒక చైర్ని బాడీగార్డ్స్ తెచ్చిపెట్టడంతో అందులో క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చుంటాడు. అందులో 3 ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన గుండాలు ఉన్నారు. చినిగిన బట్టలతో, వాడిపోయిన ముఖంతో, 2 కాళ్ళు విరిగిపోయి వీల్ చైర్లో బక్క చిక్కిన శరీరంతో ఉన్నాడు సూరజ్. ఆ పక్కనే బిక్కు మంత్రం ఏమాత్రం కల లేకుండా వాడిపోయిన ముఖంతో ఉన్న రూప. మరోపక్క 2 చేతులు విరిగిపోయి ఉన్న వరదరాజులు. ఆ పక్కనే చినిగిన చీరతో ఉన్న వరలక్ష్మి. ఆ పక్కనే సూరజ్ వాళ్ళ అమ్మగారు సూర్యకాంతం. వాళ్ళందరినీ చూసి ఎర్రబడ్డ కళ్ళతో ఆ పక్కనే ఉన్న రాడ్తో విచక్షణ మర్చి రక్తాలు వచ్చి కొడుతున్నాడు సిద్ధు. వాళ్ళ అర్ధనాదాలు బంగ్లా మొత్తం మారుమోగిపోతున్నాయి. చిట్ట చివరిగా కొట్టి చైర్లో కూర్చున్నాడు, తన కోటింగ్ అయిపోయినట్లుగా. అప్పుడే వెలుతురులో సిద్ధు
ఏమాత్రం తీసిపోని హైట్‌లో వస్తున్నాడు ఆ వ్యక్తి. సిద్ధు చేతిలో ఉన్న రాడ్‌ని తీసుకొని మరీ గట్టిగా కొట్టడం మొదలుపెడుతున్నాడు. చచ్చిపోతున్న వాళ్ళని చూసి ఆగండి చరణ్ మామ అని సిద్ధు అంటే అప్పుడు ఆపాడు చరణ్. వెంటనే బాడీగార్డ్స్‌కి సైగ చేయడంతో తల ఊపి పక్క రూమ్‌లో డాక్టర్‌ని తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు. అలసిపోయిన గొంతుతో ఎందుకురా మాకీ నరకం? ఒక్కసారి మమ్మల్ని చంపేయొచ్చు కదా అని ఏడుపు గొంతుతో అంటాడు సూరజ్. సిద్ధు మేస్వాయిస్తో మాట్లాడుతూ నువ్వే అన్నావు కదా నరకం అని, అందుకే ఇంకా మిమ్మల్ని చంపకుండా వదిలేశాను. ఒక కుటుంబాన్ని విడదీశారు, అది కాకుండా నా మధుని పొడిచే బాధపడ్డారు. అలా ఎలా వదిలేస్తాను? ఇంకా మీరు చాలా నరకం చూడాలి అని గాగుల్స్ పెట్టుకుని చరణ్ వైపు చూసి ఇద్దరూ బయటకు నడిచాడు. వాళ్ళిద్దరిని చూస్తే వేటాడే సింహాల్లో ఉన్నారో ఆ క్షణం. నిద్రపోతున్న మహిమ దగ్గరికి వెళ్తాడు జాకీ. పాప ఏంటి జాకీ, అది నాకు లవ్ లెటర్ రాయి పాప ప్లీజ్, రేపు రాస్తాగా ప్లీజ్, నన్ను పడుకొని. లేదు పాప, తను వచ్చేస్తుంది, పక్కన గార్డెన్లో ఉంది, నేను రాద్దాం అనుకున్నా నాకు ఏం రాయాలో తెలియదు, ప్లీజ్ పాప. ఏంట్రా నీ బాధ అని లేచి కూర్చొని అది అది లవ్ లెటర్ అని సిగ్గుపడుతూ అంటాడు జాకీ. ముందు నువ్వు సిగ్గుపడకురా, ఇప్పటికీ ఎన్నిసార్లు రాశాను, ఒక్కసారైనా తెరిచి చూసిందా? అయినా ఈ లవ్ లెటర్ ఎందుకురా? నెంబర్ తీసుకో, డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పే. అది కూడా జరిగింది, కానీ మాట్లాడడానికి ధైర్యం సరిపోలేదు. మీ లవర్స్ అంతా ఇంతేరా, సైలెంట్గా ప్రేమిస్తారు, చెప్పడానికి మాత్రం ధైర్యం ఉండదు. నీ పాప బూతులు మింగేస్తున్నా. అయినా నీకు కూడా ఎవడో కూడా తగిలితేనే కానీ అప్పుడు బాధ తెలీదు. ఏంటి నాకు లవరా, ఛాన్స్ లేదు. అయినా వెటికారంగా అంటూ చూస్తా పాప, ఎవడో నేను గట్టిగా లవ్ పేరుతో టార్చర్ పెడితేనే కానీ అప్పుడు తెలీదు నీకు నా లాంటి లవర్ బాధ. పోరా, అదే కానీ జరిగితే వాడిని తన్ని తరిమిస్తా కానీ నా రూమ్లో కూడా రానివ్వను. పాపం చూసుకో అమ్మా, నీ హీరోని తీసుకొచ్చే పనిలో ఉంది. వెళ్తూ డోర్ దగ్గరికి ఆగి చూసుకో పాప, నీకు ఎవడో బీభత్సంగా రాసే ఉంటుంది. ఆ సుహానా పాప ఖచ్చితంగా నిన్ను నాన్న తిప్పలు పెట్టించేవాడు, లవ్ పేరుతో నేను అణిగి తొక్కేవాడు వస్తాడు. తొందరగానే నీ లైఫ్లోకి రాకపోతే ఈ జాకీకి జుట్టు ఉండదు అని నాటకీయంగా చెప్పి అంతలోనే కోపంగా పిల్లోని మహిమ విసురుకొట్టడంతో ఫాస్ట్గా డోర్ని క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. వాడేంటి అలా అనేసాడు? నిజంగానే అలాంటి వాడు వస్తాడా? ఏం తొక్కలే, వస్తే అప్పుడు చెప్తా వాడి పని, ఈ జాకీ పని అని భుజం మీదుగా ఉన్న జుట్టుని స్టైల్గా ఎగిరేసి జాకీని తిట్టుకొని నిద్రకు ఉపక్రమిస్తుంది. సిద్ధు వాళ్ళు బయటకు వచ్చి చాలా థ్యాంక్స్ మమ్మ అని యాటిట్యూడ్తో అంటాడు. సిద్ధు, నేను మధు తండ్రిగా మాట్లాడలేదు, నీ గురించి ఆలోచించి మంచి మనిషిగా చెప్తున్నాను. మధు చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఎంతకాలం ఇలా ఉంటావు, మళ్ళీ పెళ్లి చేసుకో అని అర్థిగా యాటిట్యూడ్ లుక్తో చూడండి. మీరు నా గురించి అంత ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అంతగా కావాల్సితే 2 సంవత్సరాలు మీతో మాట్లాడలేని నా మధు తల్లిని మీరు మాట్లాడించుకొని అప్పుడు నాకు చెప్పండి అని యాటిట్యూడ్ లుక్తో అని. మీరు మధుని చనిపోయింది అనుకున్నారు, కానీ ఎక్కడో బతుకుతుంది. మీకు తెలియలేకపోవచ్చు, కానీ నా గుండెకు తెలుస్తుంది. అప్పుడు మీతో మాట్లాడతాను అని గాగుల్స్ పెట్టుకొని వెళ్తాడు. అతని వైపే చూస్తున్న చరణ్ గారు వీడు మారడుగా అని అసహనంగా చెప్పి చరణ్ గారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. 2 సంవత్సరాల్లో చరణ్ గారితో వసుంధర గారు మాట్లాడడం మానేశారు. యూఎస్లో ఉన్న బ్రాంచెస్ అన్ని సిద్ధు కంపెనీతో ట్యాప్ చేసి ప్రపంచంలో అతిపెద్ద కంపెనీగా పేరు తెచ్చుకున్నారు. ఆ ఇద్దరు అప్పుడప్పుడు ఇంగ్లీష్ న్యూస్లో చూస్తారు రామ్ గోపాల్ గారు, కానీ మహిమకి దూరంగా ఉంచుతారు. వసుంధర గారిని ఆఫీస్కి ఎంత రమ్మన్నా రాకపోవడంతో దగ్గరలోనే స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు. జాకీ వచ్చి పాప అని గార్డెన్లో అరుస్తున్నాడు. గార్డెన్లో మొక్కలు నాటుతున్న మహిమ ఒక్కసారిగా తులిపడి ఏంటి జాకీ అసహనంగా, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ఏం చేస్తున్నాను, మొక్కలేగా నాడుతున్నాను. అయ్యో పాప, నువ్వు అని తనని పక్కన ఉన్న గార్డెన్లో ఉన్న ఉయ్యాలలో కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే ఉండి చూస్తాకు, అసలు తాతగారు నువ్వు పని చేస్తున్నావని తెలిసిందో ఇంకా బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని తీసి ఎవరికెవరికి డొనేట్ చేసినా ఆశ్చర్యపోవడం లేదు. అంత నాటకీయంగా చెప్తున్న జాకిని చూసి పుసుక్కున నవ్వుతుంది మహిమ. ఆ నవ్వు పైనుంచి బుక్ చదువుతున్న రామగోపాల్ గారికి వినపడి కిటికీలోంచి చూస్తున్నారు. ఆ నవ్వుని మైమరుపుగా చూస్తూ ఒకప్పుడు ఈ నవ్వు కోసం ఎంత ఎదురు చూశానో నాకు తెలుసు. ఆ నవ్వును మళ్ళీ జీవితం నుండి ఎందుకు పోనిస్తాను తల్లి? అందరి దృష్టిలో నువ్వు కోరినట్లు చచ్చిపోయావని నమ్మించాను. ఒకసారి రామ్ గోపాల్ గారితో మధు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటారు. నాకు నాకు చాలా బ్లడ్ పోతుంది తాతగారు
అమ్మని నాన్నకు పెళ్లి చెయ్యాలి అని తన తుది శ్వాసను విడిచిపెట్టి చేరుకోలేని లోకాలకు వెళ్ళిపోతుంది మధుమతి. అమ్మ మధు అని ఒక్కసారిగా కారుని ఆపుతాడు. వెంటనే మధు మధు అని చంపలను తడుతాడు. ముక్కు మీద చెయ్యిని వేసి చూసేసరికి మధు కనుఊపిరితో కట్టుకున్నట్లు అనిపించింది. వెంటనే తల నుండి రక్తం కారుతుంది. అనుమానంతో తలని చూస్తాడు. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు. ఎవరో బలంగా నెత్తి మీద కొట్టినట్లు కనిపించేసరికి అమ్మ మధు అని గట్టిగా చంపలు కదుపుతున్నాడు. ఒక్కసారిగా అని పెద్దగా అరిచి స్పృహలోకి వచ్చి వెంటనే కావుని హాస్పిటల్ వైపు పోనించాడు. తాతగారు తాతగారు నాకు బ్రతకాలని లేదు, నన్ను నన్ను చంపేయండి ప్లీజ్. అలా అనుకు మధు, నిన్ను కాపాడుకుంటాను, ఖచ్చితంగా నిన్ను కాపాడుకుంటాను అని ఏడుస్తూ, లేదు లేదు, నేను అన్ని విధాలుగా అలసి గుట్టకలు మింగుతూ అలసిపోయాను. ఒకవేళ బతికినా వీళ్ళందరిలో నేను ఉండలేనేమో, వీళ్ళందరిలో బతికలేను, నేను చచ్చిపోతాను. అమ్మ మధు అలా అరుగు తల్లి. హాస్పిటల్ రావడంతో త్వరగా ఐసీయూలోకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. చేసిన వెంటనే రిపోర్ట్లు ఉండడంతో కొంచెం కాంప్లికేటెడ్గానే ఉందని చెప్పాలి. 2 నెలలు కోమాలో ఉండి తర్వాత నార్మల్గా వస్తుందని సమయంలో కొంచెం రిస్క్ అయినా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేశారు. ఆ భాగంలోనే జుట్టుని తీసేశారు. అలా తను రికవరీ కావడానికి 4 నెలలు గడిచిపోయాయి. అదంతా దగ్గరుండి రామ్ గోపాల్ గారే చేయించి తనని ఫారెన్ తీసుకొని వచ్చేశారు. అంతకుముందు తల మీదుగా గట్టిగా కొట్టడంతో మెదడులో ముఖ్యమైన నరాలు చితకడంతో తను పూర్తిగా గతాన్ని మార్చిపోయింది. ఆఖరికి తను చిన్నప్పటి నుండి చేసినవి కూడా. అప్పుడే పుట్టిన పసిపాప ఎలా ఉంటుందో అలా బయటకు వచ్చింది మధు. గతం మర్చిపోయిందని తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు రామగోపాల్ గారు. తనకి ఈ విధంగా మంచిదనే చెప్పాలి. పునర్జన్మ వచ్చిన మధుకి పాత జ్ఞాపకాలు గుర్తుకు రాకూడదని ఆఖరికి తన భార్య మీద అభిమానంతో మధుమతి అని పెట్టిన పేరుని కూడా ఆ పేరు నచ్చకపోవడంతో మహిమగా పెట్టారు. తను సంపాదించిన డబ్బుతో ఫారిన్తోనే ఒక హౌస్ తీసుకొని మహిమకి అమ్మ నాన్న అన్నీ తనే నెట్టుకొస్తున్నారు. ఫారిన్లోనే డబ్బు తీసుకొని ఎవరో మోసం చేసిన దిక్కుతోచని స్థితిలో ఉన్న జానకి రాముడు అని ఇండియా నుంచి వచ్చిన అలియాస్ జాకీని తనకి బాడీ గార్డ్గా నియమించాడు. మనిషి చాలా దిట్టంగా ఉండి కుస్తీలో ఆరితేరినవాడు జాకీ. అజాగ్రత్తలో ఉన్న జాకీ తన డబ్బుని కాజేశారు. లేకపోతే వాళ్ళని తుక్కు చేసేవాడు జాకీ. అదంతా గుర్తు చేసుకున్న రామ్ గోపాల్ గారు కళ్ళజోడిని తీసి కంటతడిని తుడుచుకున్నారు. అదంతా రామ్ గోపాల్ గారు గుర్తు చేసుకున్నారు. నిట్టూర్పు విడిచి బుక్ని తలని దూర్చుతారు. కానీ తన కళను తారుమారు చేస్తూ సిద్ధు తొందరలోనే అడుగు పెడతాడని మాత్రం ఊహించలేకపోయారు రామ్ గోపాల్ గారు. అంతకుముందు సిద్ధు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తన క్యాబిన్లో మధు ఎక్కడ పనిచేసేదో అక్కడే నవీన్తో తన టేబుల్ వేయించుకున్నాడు. ఆ ప్లేస్ నుండే తను వర్క్ చేసుకున్నాక సడన్గా ఫోన్ వస్తుంది. ప్రాజెక్ట్ వర్క్ నుండి. దాంతో ఎత్తి ఓకే నేను రేపు వస్తాను 1 వర్డ్ ఆన్సర్ ఇచ్చి ఫోన్ పెట్టేశాడు. తన టేబుల్ దగ్గర నవ్వుతూ ఉన్న మధు ఫోటోని చేతిలోకి తీసుకుని, నేను చాలా మిస్ అవుతున్నానే, నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియడం లేదు, నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి దేశం మొత్తం జల్లెడ పడుతున్నాను, కానీ ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతుంది అని ఊపిరిని వదిలి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం అమెరికాకి రెడీ అవుతాడు సిద్ధు. అదే సమయంలో మహిమ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. అబ్బా మళ్ళీ ఎందుకు అంత గట్టిగా కొట్టుకుంది అని గుండెని పట్టుకొని అనుకుంటుంది. ఒక పెద్ద విల్లాలో పూజ గదిలో కాటన్ చీరతో చుట్టూ సాలువా కప్పుకొని చేతిలో రుద్రాక్ష మాల ఒక్కొక్కటిగా మార్చి మంత్రాలు చదువుకుంటున్నారు మధుమతి గారు. కళ్ళు తెరిచి, నేను చేసిన పాపాలకు 2 సంవత్సరాలుగా నాకు శిక్షను విధిస్తూనే ఉన్నా. ఇంకా నాకు ఓపిక లేదు. నేను చనిపోయిన చివరి క్షణంలోనైనా నా మనవరాలను చూడాలనుంది. అది జరగదని తెలిసినా అని తనలో తానే మదన పడుతున్నారు. అందరూ మధుమతి గారిని వదిలి వెళ్ళిపోయాక ఒంటరిగా మిగిలిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు పూజ గదిలోనే నిమగ్నమయ్యారు. 2 రోజుల తర్వాత సిద్ధు అమెరికాలోని తన బ్రాంచెస్ మొత్తం విజిట్ చేసి అప్పటికప్పుడు తను ఉంటున్న బంగ్లాలోకి వెళ్తాడు. అక్కడ తను ఉన్న రూమ్లో మధు ఫోటోనే ఉంది. ఎందుకు నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఏదో లాగుంది, నాకు ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది అని అనుకోగానే బాస్తో వచ్చే నవీన్ ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన సిద్ధు ఏంటి అని బేస్తో అంటాడు. సార్, అది ఏకే కంపెనీ వాళ్ళు పబ్లో పార్టీ అరేంజ్ చేశారు, మీరు వస్తారని కూడా చెప్పాను, టైం 6:30 అవుతుంది అని అనగానే ఓకే అని ఫ్రెష్ అయ్యి బ్లాక్ జాకెట్ విత్ స్టైలిష్గా రెడీ అయ్యి నవీన్తో కలిసి పబ్కి వెళ్తాడు. జాకీ అని పెద్దగా అరుస్తుంది మహిమ. ఏంటి పాప అని తన రూమ్లోకి వచ్చి అడుగుతారు. తాతగారు ఏం చేస్తున్నారు? తాతగారు లేరు కదా, ఈరోజు నైట్ సర్జరీ ఉందని రాత్రి 1 గంటకు వస్తారు అని చెప్పారు. ఆ మాట వినగానే నిజంగానే అని 1000 కాంతులతో వెలుగుతూ అంటుంది. నాకేదో డౌట్గా ఉంది అని మనసులో అనుకొని అయితే పబ్కి పోతాం,
పాప అని ఏడుపు గొంతుతో, వద్దు పాప, రే అమ్మాయి అయ్యుండి నేనే ధైర్యంగా ఉండి అడుగుతున్నాను, నువ్వు రాలేవా అని దబాయింపుగా. నువ్వు రాకపోతే లీనాకి లవ్ లెటర్ రాయను, తర్వాత నీ ఇష్టం అని చేతులు దులుపుకుంటూ లవ్ లెటర్ అనేసరికి జాకీ కూడా ఏం మాట్లాడలేక, సరే నేను వస్తాను, కానీ నువ్వు అక్కడ ఎక్కువ వేసేపు గెంతకుండా వచ్చేయాలి అని అనగానే డన్ అని చేతి సింబల్ చూపిస్తూ, సరే నేను రెడీ అయ్యి వస్తాను, నువ్వు వెళ్ళి వెనక వైపు వెయిట్ చేయి. అలాగే. ఫ్రెష్ అయ్యి తన కబోర్డ్లో మొక్కల వరకు ఉన్న ఒక ఫ్రాక్ మెరూన్ కలర్లో ఉండి దానికి చమ్కీలు మెరుస్తూ అట్రాక్టివ్గా కనిపించేసరికి అది వేసుకొని చెవికి కమ్మలు పెట్టి లైట్ మేకప్ వేసి ఫ్రీగా భుజాల వరకు ఉన్న జుట్టును వదిలేసి కిందకి వచ్చి జాకీతో కలిసి పబ్కి వెళ్తుంది. ఆ పబ్లోనే ఒక పక్కగా మందుని సిప్ చేస్తున్నాడు సిద్ధు. క్లయింట్స్తో మాట్లాడుతూ ఎందుకో తనకు ఒక్కసారికి కుడికన్ను అదిరింది. ఇక్కడికి వచ్చినప్పటి నుండి తన కన్ను అదురుతూనే ఉంది, కానీ పెద్దగా పట్టించుకోలేదు. సడన్గా తన గుండె అదరడం మొదలుపెట్టింది. అయినా పబ్లో పట్టించుకోకుండా గెంతులు వేయడం మొదలుపెట్టింది ఒక పక్కగా. జాకీకి భయంగా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పబ్లో గెంతుతున్న మహిమ చైన్ ఒకటి పట్టుకొని మిస్బిహేవ్ చేస్తున్నాడు. అప్పుడే జాకీ కోసం చూసింది. తను వాష్రూమ్కి వెళ్ళడంతో కనిపించలేదు. ఓ గాడ్ అని అనుకుని చెంప మీద బలంగా కొట్టి పారిపోయింది. ఆ పక్కనే ఉన్న చీకటిగా ఉన్న ఒక ప్లేస్లో వెళ్ళి ఒక అతనికి డాష్ ఇచ్చి అనుకోకుండా కాలు స్లిప్ అయి అతని మీద పడిపోతుంది. హే యూ అని ఫారినర్ పిలవడంతో అమ్మాయి తేరుకొని ఆ వ్యక్తి మీద నుండి లేచి వెళ్తున్నంతలో తన బ్రేస్లెట్ తన బ్లేజర్కి ఇరుక్కుంది. ఓ గాడ్ అతను వచ్చేస్తున్నాడే అని టెన్షన్తో అతన్ని కూడా తన వెంట తీసుకుని వెళ్ళింది. అతను తననే రెప్ప వేయకుండా చూస్తున్నాడు. 2 సంవత్సరం ఎన్నో రాత్రులు ఎవరి కోసమైతే తప్పించిపోయాడో ఆమె ఎదురుగా ఉండేసరికి అది కొత్త రూపంలో. అతనికి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అసలు అతను చూస్తుంది నిజమో కాదో ఇంకా నమ్మలేకపోయాడు సిద్ధార్థ్. గోడకి నక్కి చూస్తున్న మహిమ వాళ్ళు అటువైపు రాగానే అతని గుండెలో తలని దూర్చేస్తుంది. అదే స్పర్శ. ఆమె మధుమతి అని గుర్తించడానికి ఎక్కువ టైం పట్టలేదు. వాళ్ళు అటువైపు రాగానే అతని గుండెల్లో తలని దూర్చేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయారు అని తెలిసి ఊపిరి గట్టిగా పీల్చుకొని అతని వైపు చూసింది. కానీ అతని దగ్గరలో చీకటి ఉంది కాబట్టి మహిమ చూడలేదు. వెంటనే దిక్కులు లేచి, సారీ బాస్, మీరెవరూ చూసుకోకుండా ఇలా లాక్కొచ్చేస్తాను. పబ్లో డ్యాన్స్ చేస్తుంటే ఆ ఫారినర్ నా చేయి పట్టుకొని మిస్బిహేవ్ చేశారండి. అందుకే వాడిని చంప పగలగొట్టు వస్తుంటే వాడు నా వెనుక పడ్డాడు అని చెప్తూ కళ్ళు తిప్పి యాక్షన్ చేసి చెప్తుంటే ఖచ్చితంగా తను మధు అని బలంగా ఫిక్స్ అవుతాడు. ఎంత చెప్తున్నా తనలో అలికిడి లేకపోయేసరికి బాస్ అని చేతులు ఊపుతూ అంటుంది. హా వెంటనే తేరుకొని మధు అని అప్రయత్నంగా పిలుస్తాడు. దాంతో ఆమె, నా పేరు మధు కాదండి, మహిమ. ఎనివే నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి వెనుతిరుగుతుంది. వాళ్ళు వెళ్ళిపోగానే అమ్మాయ వాళ్ళు వెళ్ళిపోయారు అని ఊపిరి పీల్చుకొని అతని వైపు చూసి ఇంకసారి చెప్పి వెళ్తున్నంతలో పాప అని జాకీ పిలవడంతో అతని దగ్గరికి తన స్టైల్లో ముట్టకాయ వేసి ఇంటికి బయలుదేరుతారు. తన వెనకే సిద్ధు కార్ను కూడా ఫాలో చేసి ఒకరు కాల్ చేసి ఆ ఇంటి ఇన్ఫర్మేషన్ రేపటికి కావాలి స్ట్రిక్ట్ ఆర్డర్ పాస్ చేశాడు. అసలు నేను చూసింది నిన్నేనా? ఎక్కడో హైదరాబాద్లో ఉండే నీ రూపం ఇక్కడ అని అనుకున్నంతలో వాళ్ళ ఇంటికి వెళ్ళి గడియ వేసుకుంటారు. కానీ ఆ వీధిలోనే తెల్లవారి వరకు ఉంటాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను, మధు నువ్వేనా మధు? అసలు నేను చూసింది నిన్నే అయినప్పుడు నన్నెందుకు గుర్తుపట్టలేదు? కనీసం నీకు నా స్పర్శ అన్నా గుర్తుండాలి కదా. ఏమైంది? నాకు తెలియకుండానే ఏదో లింక్ మిస్ అవుతున్నాను. ఎక్కడ అని నుదిరి రబ్ చేసుకుని చేస్తాడు. ఇవేమీ పట్టించుకోలేని మహిమ మాత్రం ముసుగుతానే పడుకుంది. ఉదయం 11 గంటల వరకు లేవలేదు. వెంటనే నవీన్కి ఆ డిటెక్టివ్ కాల్ చేయడంతో నవీన్ సిద్ధుకి కాల్ చేస్తారు. కారులోనే ఉన్న సిద్ధు ఆ ఇంటి వైపే చూపుని తిప్పకుండా, ఏంటి నవీన్? సార్, మనం పెట్టిన డిటెక్టివ్ కాల్ చేశారు. మధు మేడం గురించి ఇన్ఫర్మేషన్ ఏదో దొరికిందంట అని అనగానే వెంటనే నాకు కాన్ఫరెన్స్ కలుపు అని బేస్ వాయిస్తో ఆర్డర్ వేయడంతో వెంటనే కాల్ కలుపుతాడు. డిటెక్టివ్ మాట్లాడుతూ, సార్ 2 సంవత్సరాల క్రితం మధు గారి ఒక ఇంటిలో ట్రీట్మెంట్ జరిగింది సార్. దానికి 2 మనుషులు చాలా పకడ్బందీగా ట్రీట్మెంట్ ఇప్పించారు. కానీ ఆ 2లో ఒక పెద్ద ఆయన తనని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు సార్ అని అనగానే కార్ బ్యానెట్ మీద గట్టిగా కొడతాడు. మీరు అనుకున్నట్టుగానే మధు గారు చనిపోలేదు సార్. ఆ పెద్ద ఆయనే ఒక్కరే మధు గారిని తీసుకొని వెళ్ళిపోయారు. కానీ 2లో ఇంకొకరు ఇండియాలోనే హైదరాబాద్లో ఉన్నారు. వెంటనే ఆ 2 ఫోటోలు నీ దగ్గర ఉన్నాయా? ఎస్ సార్, హైదరాబాద్లోనే ఒక హాస్పిటల్లో కాంపౌండర్కి డబ్బులు ఇచ్చి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను అని ఫోటోలు సెండ్ చేస్తాడు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి రామ్ గోపాల్ గారు అయితే ఇంకొకరు, అబ్బా నేను చెప్పనబ్బా. వెంటనే షాక్ అవుతారు. వీళ్ళ మధుని నా నుంచి దూరం చేసింది అని ఆలోచనలో ఉండగానే, హలో
హలో అని అటు నుండి డిటెక్టివ్ అరుస్తుంటే, "హా" అని పలికి వెంటనే నవీన్ అతనికి డబ్బులు సెటిల్ చేయి. సార్ కానీ మధు మేడం అడ్రస్ తను ఎక్కడ ఉందో అని చెప్పబోతుంటే, డూ వాట్ ఐ సెడ్ అని సీరియస్గా చెప్పి కోపంతో ఫోన్ కట్ చేసి ఇంకొకరికి కాల్ చేసి, నేను చెప్పిన పని ఎంతవరకు అయింది అని బేస్ వాయిస్తో అరుస్తాడు. అటు నుండి ఏం ఆన్సర్ వచ్చిందో తెలియదు కానీ ఓకే డాన్ అని బదులు ఇవ్వడంతో అసహనంగా ఇంటివైపే చూస్తున్నాడు. ఎందుకు నన్ను మోసం చేశారు, ఎందుకు మధు చచ్చిపోయిందని అబద్ధం చెప్పాల్సిన అవసరం మీకేంటి, అయినా మధు కూడా ఈ కొత్త అవతారం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని అసహనంగా నుదుటిని వేలుతో రబ్ చేస్తాడు. అతని ప్రశ్నకు సమాధానంగా రామగోపాల్ గారి కారు హాస్పిటల్ వైపు పరుగులు పెడుతూ కనిపించింది. షస్, నా ప్రశ్నలకు సమాధానం మీ దగ్గరే ఉన్నాయి అని కారును స్టార్ట్ చేసి అతనిని ఫాలో అవుతాడు. రామగోపాల్ గారు ముందుగానే ఒక హాస్పిటల్ బ్రాంచ్ ఉండడంతో ఇండియా నుండే దాన్ని నడుపుతూ వస్తున్నారు. కానీ తన భార్యకు కొడుకుకు తెలియలేదు అనే కన్నా తెలుసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. కొడుకు పట్టించుకోకుండా ఉంటే భార్య డబ్బు మీద మక్కువతో ఉండేది, అందుకే తెలియలేదు. కానీ ఒక మిలిటరీ స్పెషల్ ముందు ఆగి తర్వాత అడుగులలో హుందాగా చైర్మన్ రూమ్లోకి అడుగుపెట్టారు. ఆ టేబుల్ మీద రామ్గోపాల్ గారు నవ్వుతున్న మధు దిగిన ఫోటో చూసి తన పనిలో పడ్డారు. ఆవేశం ఉక్రోషం ఎర్రబడ్డ కళ్ళతో పెద్ద అడుగులతో చేరి ఖాళీతో తన్నాడు చైర్మన్ డోర్ని. ఆ చర్యకు తల తెప్పి ఎదురుగా ఉన్న సిద్ధుని చూసి ఆశ్చర్యపోయారు రామ్గోపాల్ గారు. ఒక్క ఉదుటిలో తన కాలర్ పట్టుకుని, ఎందుకు నా మధుని నాకు దూరం చేశారు, అసలు నాకు తెలియకుండానే ఏం చేశారు అని అడుగుతున్న సిద్ధుని చూసి ఒక్క క్షణం తనని తీర్పారా చూశాడు. ఒక్కసారిగా పాత సిద్ధు కనిపించాడు. ఎంతో స్టైల్గా ఉండే రూపాన్ని తలుచుకొని ఇప్పుడు తనేనా కాదా అని చూస్తున్నాడు. మాసిన గడ్డం, నైట్ నుండి నిద్రలేక అలసిన కనులు, చెరిగిపోయిన జుట్టు. సిద్ధు అప్రయత్నంగా, అవును నేనే, నా మధు బతికే ఉందని తెలిసినా ఎందుకు నాతో అబద్ధం చెప్పారు, ఇద్దరు కలిసి నన్ను ఎందుకు పిచ్చివాడిని చేశారు అని కోపం కలిసిన గొంతుతో అడుగుతాడు. మధుని మీ ఇద్దరు కలిసి ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చారు, అసలు ఎందుకు అని చైర్మన్ రూమ్ మొత్తం దద్దరిల్లిపోయేలా అరుస్తున్నాడు. ఒక్క క్షణం ఏం జరుగుతుందని స్టాఫ్ మొత్తం అక్కడ చేరుకుంటారు. వాళ్ళ వైపు ఒక చూపు చూసి నాతో రా అని సిద్ధుని ఒక ప్లేస్ వైపు కార్లో తీసుకుని వెళ్తున్నారు. సిద్ధుని చూస్తే ఒక క్షణం ఆగి వెనక ఉన్న స్టాఫ్ వైపు సీరియస్ లుక్తో చూస్తాడు. వెంటనే స్టాఫ్ మూడ్లో పనిలో బిజీ అయ్యి సిద్ధు చేతిని పట్టుకొని కార్లో ఒక లోన్లీ ప్లేస్లోకి తీసుకుని వెళ్తున్నారు. సిద్ధి కోపంతో ఏమాత్రం సంబంధం లేకుండా నార్మల్గా కార్ డ్రైవింగ్ చేస్తూ దగ్గరలోనే ఉన్న ఒక ప్లేస్ కార్ ఆపి దిగు అని చెప్పి తను ఒక దగ్గర నుంచుంటారు. ఆయన వైపు రౌద్రం నిండిన కళ్ళతో చూస్తూ వెనక ఉన్న ఆయనను ముందుకు తిప్పి, ఇప్పుడు చెప్పండి అసలు ఎందుకు ఇలా చేశారు, నా నుండి మీ ఇద్దరు ఎందుకు దూరం చేశారు, ఎందుకు ఎందుకు అని అక్కడ ఉన్న బెంచ్ని చేత్తో బద్దలు కొట్టారు. అది చూసిన రామగోపాల్ గారు ఏమాత్రం చలించకుండా, ఎందుకు సిద్ధు అంత ఆవేశం అని జేబులో చేతులు పట్టుకొని అడుగుతారు. ఆవేశమా నాది, ఆవేశమా? 2 సంవత్సరాలు మధు లేదని అందరూ చెప్పిన ప్రతిసారి నా గుండె చెప్పిన సమాధానం ఏంటో తెలుసా మీకు, నా మధుమతి బతికే ఉంది అని. నీ కొడుకు మా నాన్న అందరూ నన్ను ఇంకో పెళ్లి చేసుకోమన్నా నా మనసు ఎందుకు అంగీకరించలేదో తెలుసా, నా మధుమతి బతికే ఉందని. నా గుండె ప్రతిక్షణ నాకు గుర్తు చేస్తూనే ఉంది. నేను పీల్చే శ్వాసల మధు, నా ప్రాణంలో మధు, ఆఖరికి నా ఊహల్లో ఎప్పుడూ మధు మధు మధు. అలాంటి నా మధు కోసం నేను ఇండియా మొత్తం జల్లెడ పడుతుంటే మీరు మాత్రం ఫారిన్లో ఉంచడానికి కారణం ఏంటి అని పెద్దగా అరుపు ఆకాశం తాకేలా వినిపించింది సిద్ధార్థ్ మల్హోత్రా వాయిస్. ఆ క్షణం తను సిద్ధార్థ్ మల్హోత్రా అనే కదా అనిపించింది. ఆ క్షణం అంత ప్రేమించిన వాడు ఇతనిని ఎందుకు వంచ పేరుతో ఎందుకు ఇతనిని అంతలా ఇబ్బంది పెట్టావు అని సూటిగా చూస్తూ అడిగాడు. ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూశాడు సిద్ధు. నాకు ఎలా తెలిసిందనా, నా మనవరాలు సిద్ధు, తనని నేను ఎలా వదిలేస్తాను, నువ్వు మొదటి నుండి తనని ఎంతలా ఇబ్బంది పెట్టావో నేను చెప్పగలను. వేడి కాఫీ మొహాన్ని కొట్టడం దగ్గర నుండి నువ్వు ఎలా తనని లొంగ తీసుకున్నావో మొత్తం నేను చెప్పగలను అని అనగానే ఒక క్షణం ఏం మాట్లాడలేకపోయాడు సిద్ధు. చూసావా, నువ్వు కూడా మాట్లాడలేదు, తన గురించి అన్నీ తెలిసినా తను వాళ్ళ అమ్మగారిని చూడటానికి వచ్చిన తనని నీకు కేర్ టేకర్గా ఎందుకు పెట్టానో తెలుసా అని అనగానే అతని వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. ఎందుకో తెలుసా, మీ తాతగారు నీ కాలు పోవడానికి ముందే నీకు మధుకి పెళ్లి చేయాలనుకున్నాడు కాబట్టి అని అనగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు. కానీ ఆలోపే ఆ పెద్దవాళ్ళు సూరజ్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ విషయం తెలిసి మీ తాతగారు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. చిన్నప్పటి నుండి నేను మీ తాతగారు ఒక దగ్గర కలిసి పెరిగాము. ఎక్కడ తెలుసా, అనాథాశ్రమంలో.
అని అనగానే నిలువున స్తంభించిపోతాడు. ఆశ్చర్యంగా ఉంది కదా. మా స్నేహం గురించి తెలిసిన ఎవరికైనా అలానే ఉంటుంది. నువ్వు ఎక్కువ బిజినెస్ పని మీద ఉండడంతో నీకు ఆ విషయాలు ఏమీ తెలియవు. నీకే కాదు, నా వాళ్ళకి కూడా ఎవరికి ఈ విషయాలు తెలియదు. అలాంటి మా స్నేహంతో మొదలైన మా బంధం స్నేహంగానే ఉండిపోకూడదని, నీకు మధుకి పెళ్లి చేసి శాశ్వతంగా బంధంగా మారాలని అనుకున్న సమయంలో మధుకి సూరజ్కి పెళ్లి చేసి ఆ పెళ్లి బట్టల్లోనే బెంగళూరుకి తీసుకుని వెళ్ళి పూలదండని ముఖం మీద కొట్టాడు ఆ సూరజ్. అవన్నీ నేను ఎప్పటికప్పుడు నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఆ ఇంట్లో ఒక పని ఆవిడని కొని ఎప్పటికప్పుడు మధు గురించి తెలుసుకుంటూనే వచ్చాను. ఆఖరికి తన విడాకులు అయినంత వరకు తనకి ప్రతిసారి ప్రొటెక్షన్ కల్పిస్తూ వచ్చాను. అలా చేసి అందరిలో పెరగాల్సిన పిల్ల ఎవరూ లేని అనాథల్లో పెరిగితే ఎంత నరకం ఉంటుందో నాకే తెలుసు. నా దగ్గరికి వచ్చి జాబ్ కావాల్సింది అడిగినప్పుడు అందరికీ ఇచ్చే స్థితిలో ఉండాల్సిన నా మనవరాలు అలా ఆగినప్పుడు ఎంత బాధ అనిపించిందో తెలుసా. అప్పుడే నా ఫోన్కి మెసేజ్ రావడంతో చూశాను. ఏంటో అని తెరిచి చూస్తే అది మీ తాతగారి దగ్గర నుండి వచ్చింది. అందులో సారాంశం ఏంటో తెలుసా, నీ మనవరాల్ని నా మనవడి దగ్గర కేర్ టేకర్గా జాయిన్ చేయమని ఎలాగోలాగా ఒప్పించి తర్వాత నా దగ్గరికి మాట్లాడాడు అని అనగానే చూస్తుండిపోతాడు తెలియదన్నట్లుగా. మధు తన దగ్గరికి వచ్చినప్పుడు తన వెనక రఘువీర్ కూడా ఉన్నారు. తనని గ్లాస్ డోర్ నుంచి చూసి గుర్తుపట్టారు. ఒక ప్రదేశంలో మాట్లాడుతూ రఘువీర్ గారు రామ్ గోపాల్ గారు చేతులు పట్టుకొని నా మనవడికి నీ మనవరాలను ఇచ్చి పెళ్లి చేయమన్నారు. తనకు ఆల్రెడీ పెళ్ళయిందని తెలిసి కూడా ఆయన ఏమన్నారు తెలుసా, తన ప్రవర్తన నేను చిన్నప్పటి నుంచి చూశాను, తను ఏమాత్రం తప్పు ఉండదు అని అంత నమ్మకంగా చెప్పేసరికి కూడా ఆయన మంచి మనసుకి కరిగిపోయాను. అలాంటి ఓర్పున్న అమ్మాయి నా మనవడికి కోపం తగ్గుతుంది, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని అన్నాడు. నా మనవరాల జీవితం కూడా బాగుపడితే చాలు అనుకున్నాను. నేను స్వార్థంగా ఆలోచించి ఏమైనా సరే ఒప్పించి నీ దగ్గరికి పంపించాను. కానీ నువ్వు ఏమన్నావు, తనని ఒక బజారు తన్నావు, ఆయన భరించింది. తన ఇంటిని లాక్కొని తనని కావాలని నీ దగ్గర పెట్టుకుంటే తన మంచిగా అనుకున్నాను. నీ టార్చర్ని భరించలేక ఒకసారి గుడిలో నుండి వచ్చి ఉరి కూడా వేసుకోవాలని చూసింది తెలుసా అని అనగానే నమ్మలేనట్లు చూశాడు. రోజు నీలో మార్పు వస్తుందని మీ తాతగారు నాతో ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు, కానీ అది వాంఛ అని తెలుసుకోలేకపోయాను. వాళ్ళమ్మ జీవితం బాగుపడాలని తనని తాను అర్పించే చివరికి నీతో గడిపి వెళ్ళిపోయింది నా మనవరాలి. తనకి బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసిన నీతో చాలా హ్యాపీగా గడిపింది. నీ అలరితో తనలో తానే మురిసిపోయింది. ఏ ఆడపిల్ల అయినా తను కోరుకునేది ఒకటే, తన భర్త పిల్లలతో హ్యాపీగా గడపాలని. కానీ ఆ అదృష్టం లేదు అని తెలిసిన నేను ఎంత ప్రేమగా చూసుకుంటుందో నాకు తెలుసు సిద్ధు అని ఆపుతాడు. ఒక్కసారిగా మోకాళ్ళతో కూర్చొని అవును నేను తప్పు చేశాను, కానీ నేను 2 సంవత్సరాల నుంచి పడిన నరకం అంత ఇంత కాదు. ఎందుకు దూరంగా ఉంచారు? 2 సంవత్సరాల నుంచి పడిన నరకం అంత ఇంత కాదు, కానీ మధుని ఎందుకు దూరంగా ఉంచారు? మీరు ఆ వసుంధర గారు ఎందుకు అంత పగడ్బందీగా మధుని సీక్రెట్గా ఆఖరికి ఇచ్చారని గారికి తెలియకుండా చచ్చిపోయిందని అబద్ధం చెప్పారు అని అసహాయంగా. నాకు తెలుసు సిద్ధు, ఎప్పుడోకప్పుడు ఈ నిజాలు నీకు తెలిసి వస్తావని. చావు బ్రతుకుల్లో ఉన్న మధుని చాలా కష్టంగా బ్రతికించాను సిద్ధు. తనకి బలంగానే నెత్తి మీద కొట్టారు. ఆ దెబ్బకి మెదడులో ఉన్న కొన్ని నరాలు మొత్తం చితికిపోయి గతం మర్చిపోయింది అని అనగానే కన్నీరు వరదలాగా కార్చాడు సిద్ధు. అవును, ఎంతలా అంటే తను రంగుల్ని కూడా మర్చిపోయింది. ఎవరు ఏంటి అని కూడా అంత బలంగా కొట్టారు. ఆ 2 నెలల్లోనే కష్టమైన తనకి మేజర్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయించాను. అలా 4 నెలల్లో తన నార్మల్ అయిన తర్వాత అప్పటికప్పుడే ఏడుస్తూ ఉన్న వసుంధరని తీసుకొని వచ్చి చూపించాను. ఆ క్షణం ఆ తల్లి బాధ వర్ణితార్థం. ఎంతో నేను ఒకే ఒక మాట అడిగాను, ఏం చేద్దామని. అప్పుడు ఆ తల్లి ఏమని చెప్పిందో తెలుసా, తనని దూరంగా తీసుకొని వెళ్ళిపోమని. అవునండి, తనని ఎక్కడికైనా దూరంగా తీసుకొని వెళ్ళిపోండి. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నల దగ్గర పెరిగింది. తనకి అమ్మ ప్రేమ అన్న నాన్న ఆదరణ లేకపోయింది. నేను కోమాలో ఉంటే చరణ్ మాత్రం నేను దూరం అయ్యానని తనని దూరం పెట్టి చాలా తప్పు చేశాడు. మేము ఇద్దరం చేసిన పాపానికి మధుకి కష్టాలు వచ్చాయి కాబట్టి మేము కూడా అనర్హులం. గ్లాస్ డోర్ నుంచి చూస్తూ తను కూడా ఇప్పుడు పసిపిల్లలతో సమానమండి. తన రంగుల్ని కూడా గుర్తుపట్టలేని తనని చూస్తేనే అర్థమవుతుంది ఎవరు తనని బలంగా కొట్టారని. అప్పుడప్పుడు నేను వీడియో కాల్లో చూస్తాను, దయచేసి నాకు అది మాత్రం చూపించండి అని ఏడుస్తుంది. ఊరుకో తల్లి, అది ఎప్పుడు కొత్తగా పుట్టిన పసిపాప, తనకు అన్నీ తానే మీరే పెంచాలి. ఒకప్పుడు అన్ని విధాలుగా అలసిపోయింది, ఇప్పుడు మీ పెంపకంలో మహారాణిలా పెరగాలి అని మొత్తం సిద్ధుతో చెప్తాడు. అంత బాగానే ఉంది. మరి
నాతో ఏం చెప్పకపోవడానికి కారణం అనుమానంగా అడుగుతాడు. చెప్తే ఏం చేస్తావు? ముందు మీరు చెప్పండి. తన ప్రాణానికి ఏం కాకుండా ఉండడానికి అనగానే ఆశ్చర్యంగా చూసి ఎర్రబడ్డ కళ్ళతో దానికి ఏం సంబంధం అని కోపంగా అడుగుతాడు. చెబితే నువ్వు నమ్మేవాడువా? ముందు మీరు చెప్పండి. గట్టిగా ఊపిరి పీల్చుకొని తన నెత్తి మీద బలంగా కొట్టారని చెప్పానే, అది ఎవరో కాదు. ఒక్క క్షణం ఊపిరి తీసుకొని మీ అమ్మ సంగమి అని అనగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు. చూసావా, నువ్వు కూడా 2 జంటలు దిగారని చెప్పాను. అందులో వరలక్ష్మి అయితే ఇంకొకరు సంగవి సూర్యకాంతం. ఎందుకు వణుకుతున్న గొంతుతో నువ్వు ముందే మధుని ప్రేమించావు అని నీకు కాబోయే నేను లవ్ చేసి శిల్ప చెప్పింది. అప్పటి నుండి మీ అమ్మగారు మధుని గమనిస్తూనే ఉన్నారు. ఆ రోజు వరదరాజులతో ఉండడం నేను చూశాను. తనని బలంగా ఒక రాడ్డుతో కొట్టి ఆ తర్వాత వరదరాజులు కత్తితో పొడుస్తుంటే నేను షూట్ చేసి తనని కాపాడుకున్నాను. తనని ఫారెన్ తీసుకొని వచ్చి అప్పుడప్పుడు అమ్మా నాన్నలు అడిగితే నేను యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయారని మేము మాత్రమే మిగిలమని చెప్పి సంవత్సరంలో తన మోడర్న్ కల్చర్కి అలవాటు పడేలా చేశాను. ఎంతలా అంటే తన చిన్నప్పటి నుండి ఎక్కడే పెరిగింది అని తన మైండ్తో బలంగా నాటించాను. ఆ పాత జీవితం తనకి ఎప్పటికీ గుర్తురాదు అని బలంగా చెప్పి తనకి ఇక్కడి నుంచి ఒక బిజినెస్ మ్యాన్ చూసి పెళ్లి చేస్తాను. ఎప్పటికీ నువ్వు గుర్తురావు, ఎప్పటికీ కూడా. ఒకప్పుడు తన జీవితం మొత్తం ఏడుపుతూనే ఉంది. ఈసారైనా జీవితం అలా లేకుండా ఉండాలంటే నువ్వు మళ్ళీ తన జీవితంలోకి రాకుండా ఉంటే బాగుంటుంది సిద్ధు అని తన భుజం మీద తట్టి తన కారుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిన కొంచెంసేపటికే నవీన్ వాళ్ళు రావడంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన బంగ్లాలోకి వెళ్ళిపోతాడు. నువ్వు మళ్ళీ తన జీవితంలో రాకుండా ఉంటామా? నవీన్ వాళ్ళు రావడంతో అక్కడే ఒక్క మాట కూడా మాట్లాడకుండా కారెక్కి తన బంగ్లాలోకి వెళ్ళిపోతాడు. ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన చుట్టూ తనకు తెలియకుండా ఇంత జరిగిందన్న ఆశ్చర్యం, ఒక పక్క బాధ, మరో పక్క ఏం చెప్పగలడు? తన వల్లే ఇదంతా జరిగిందని చెప్పాలా అని సందిగ్ధంలో పడ్డాడు. వెంటనే ఎదురుగా ఉన్న నవ్వుతున్న మధు ఫోటో వెక్కిరించినట్లు అనిపించింది. ఆ క్షణం ఒక కన్నీరు బొట్టు కూడా రాల్చలేదు. గతం మర్చిపోయింది అన్న మాటలు అది వాళ్ళ అమ్మ కారణంగా. ఫోటో చూస్తూనే ఎంతసేపు గడిచాయో తెలియదు. వెనుక నుండి ఒక చెయ్యి భుజం మీద పడేసరికి తల తిప్పి చూశాడు నవీన్. ఎదురుగా ఉన్నాడు. ఒక్కసారిగా తనను కరుచుకొని ఏడవడం మొదలుపెట్టాడు. నవీన్కి ఎప్పటికప్పుడు మొత్తం తెలుసుకునే ఉన్నాడు. ఆఖరికి మహిమ వాళ్ళ తాతగారు ఏం మాట్లాడాడో తను ఊహించగలడు. ఊరుకోండి బాస్, ఊరుకోండి. మీరేనా ఇలా ఏడవడం? తన విలువ తెలుసుకోలేనప్పుడు తను నా దగ్గర ఉంది. కానీ తను వెళ్ళిపోయి తనతో పాటు నా కుర్తులు కూడా చెరిపేసింది నవీన్ అని చిన్నపిల్లలా ఏడుస్తున్నాడు. నవీన్ ఎప్పుడు తన బాస్ని ఎప్పుడూ అలా చూడలేదు. సడన్గా అలా ఏడవడం చూసేసరికి భయంగా అనిపించింది నవీన్కు. బాధపడకండి బాస్, గతం మర్చిపోయినంత మాత్రం తన మధు మేడం కాకుండా పోదు కదా. ఊరుకోండి సార్, మధు మేడం కొత్తగా మారినంత మీరు మారలేదు కదా. తన గతం మాత్రమే మర్చిపోయింది సార్, ఊరుకోండి అని ఓదార్చుతాడు. సడన్గా తనని దూరం జరిపి ఇంతకేమన్నావు నవ్వి? నేనేమన్నా సార్, తన గతం మాత్రమే మర్చిపోయిందని అన్నాను కాదు, ఆ తర్వాత అని ఆతురతగా అడిగాడు. నేనేమన్నాను? మధు మేడం కొత్తగా మారినంత మాత్రాన మీరు మారలేదు కదా అని అన్నాను. దాంతో ఆలోచనలో పడి అవును నేను మారలేదు కదా, అయినా నేను ఈ విషయం గురించి ఆలోచించలేదు నవీన్. థ్యాంక్స్ నవీన్, థ్యాంక్ యూ అని గట్టిగా పట్టుకొని చెప్తాడు. సిద్ధు అలా ఎందుకు అన్నాడో తెలియడం లేదు నవీన్కు. అనుమానంగా ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? నేను మారలేదు కదా నవీన్. అవును కదా, తను కదా గతం మర్చిపోయింది. నేను పెట్టిన బాధలు అన్నీ మర్చిపోయినట్టే కదా. నేను ఎవరో కూడా తనకు తెలియదు కదా అని పిచ్చిగా నవ్వుతూ నేను మళ్ళీ కొత్తగా ప్రేమించవచ్చు కదా. అవును, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోని నా మధుని కాదు నా మహిని అని అనగానే గార్డెన్లో ఉన్న మహిమ అని అప్రయత్నంగా పలికి వెనక్కి తిరుగుతుంది. చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఎవరు నన్ను పిలిచినట్టు ఎందుకు అనిపించింది అని గుండె దగ్గర చేయి పట్టుకొని నా మహిమని చేయి జారించుకోను. గతం ఇప్పటికీ గుర్తుకి రాకపోవడం మంచిది నవీన్. నేను ఎందుకు సంతోషపడాలి కానీ ఎందుకు బాధపడుతున్నాను నవీన్? లేదు, నేను సంతోషపడాల్సిన సమయం. నేను మహిమని కలవడానికి ముందే నాకు కొన్ని పనులు మిగిలి ఉన్నాయి అని వెంటనే నవీన్ అని గంభీరంగా మునుపటిలా బాస్ మారగానే కొంచెం ఉపశమనంగా అనిపించి ఎస్ బాస్ అని హుషారుగా ఇండియాకి షాపర్ రెడీ చేయి అని అనగానే ఎస్ బాస్ అని ఆ పని మొదలు పెడతాడు.
ఎంతో ఆనందంగా గెడ్డని డ్రీమ్ చేసి స్పెషల్గా రెడీ అయ్యి నవీన్తో కలిసి ఇండియాకి బయలుదేరుతాడు. వసుంధర గారు అని బేస్ వాయిస్తో పిలుస్తాడు సిద్ధు. కాటన్ చీరలో నిండుగా ఉండి హెయిర్ని లీవ్ చేసి అప్పుడే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్న వసుంధర గారు బయటకు వచ్చారు. అప్రయత్నంగా సిద్ధు నమస్తే అత్తగారు అని అనగానే కోపంతో పిడికిలు బిగించింది వసుంధర గారి. ప్రతి కదలికని చూస్తే నవీన్ వైపే చూశాడు. చిన్నగా తల ఊపి పక్కనే చైర్ ఉంటే దాన్ని వేసి పళ్ళేలతో కొన్ని నిశ్చితార్థపు తాంబూలాలు తెచ్చి ఆ పక్కనే రఘువీర్ గారు కూడా ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందని చరణ్ గారు కూడా వచ్చారు. అక్కడ కొన్ని పళ్ళాలతో ఉండే ఆశ్చర్యంగా సిద్ధు ఏంటివి? దాంతో సిద్ధు వాళ్ళ తాతయ్య వైపు చూశాడు. అమ్మ వసుంధర, నీ కూతురు మహిమని నా మనవడికి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను అని అనగానే చరణ్ అయోమయంలో ఉండిపోతాడు. మాకు ఒకే కూతురు కదా, తను చనిపోయిందిగా, మళ్ళీ మహిమ అంటే మాకు ఇంకో కూతురు ఉందా అంటే నాకు తెలిసేది కదా అని మనసులో అనుకుని డౌట్ని సిద్ధుని అడిగాడు చరణ్. కొంచెం ఆగండి మామ, తర్వాతే అత్త సమాధానం చెప్తుంది. అసహనం చరణ్లో. జరిగిందంతా ముందే రామ్ గోపాల్ గారు చెప్పడంతో పెద్దగా ఆశ్చర్యం కలగలేదు వసుంధర గారిలో. కానీ కోపంగా సిద్ధు వైపే చూస్తుంది ఆవిడ. కానీ ఏ ఒక్కరితోని మాట్లాడలేదు. చెప్పండి అత్త అని నొక్కి చెప్తున్నాడు సిద్ధు. నేను ఇవ్వను అని ఒకే ఒక్క మాట చెప్పింది వసుంధర. నాకు తెలుసు అత్త మీరు ఇదే చెప్తారని అని తనదైన స్మైల్తో, మీరు మహిమని అక్కడికి పంపించారని మంచి పని చేశారు అత్త. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మహిమ ఎప్పుడు నాదే. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అత్త. దాంతో వసుంధర గారు నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా నేను ఇవ్వను సిద్ధు. ట్రై చేసుకో అత్త. నేను ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నా కదా అని మాత్రం నన్ను తక్కువ అంచనా వేయకండి. అయినా నేను నా భార్యని తీసుకొని రావడానికి నీ పర్మిషన్ నాకు అవసరం లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్తారా అని బేస్ వాయిస్తో అంటాడు. ఏం జరిగింది సిద్ధు? నీ భార్య మధు అని చెప్తావు కదా, మరి ఈ కొత్తగా మహిమ ఎవరు సిద్ధు అని అరుస్తున్నాడు చరణ్. చెప్పనా అత్త అని దీర్ఘం తీస్తూ చురుగ్గా చూపు చూస్తుంది వసుంధర. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు చెప్పు సిద్ధు. అయినా ఎవరు నోరు మెదపలేదు. చెప్పు అని వసుంధర వైపు చూసి బేస్ వాయిస్తో అరుస్తాడు. నా భార్య మధుమతి, ఈవిడ గారి కూతురు మహిమ అని వెటకారంగా చెప్తాడు సిద్ధు. పిచ్చెక్కుతుంది సిద్ధు. అసలు మాకున్నది మా మధుమతి ఒక్కరే కదా, ఇంతకీ మహిమ ఎవరు అని ఫ్రస్ట్రేషన్తో కుర్చీ తన్నుతాడు చరణ్. చరణ్ని చూసిన మధుమతినే మహిమ అని బేస్ వాయిస్తో అంటుంది వసుంధర. ఒక్క క్షణం నివ్వెరపోతాడు చరణ్. 2 సంవత్సరాలు అయింది వసు చరణ్ గారితో మాట్లాడారు. అది మధుమతి గురించి. పలుకుతున్న గొంతుతో షేం మాట్లాడుతున్నా అని తడబడుతున్న గొంతుతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో చరణ్ గారితో పాటు రఘువీర్ కూడా ఆశ్చర్యపోయారు. మనోడు ఉన్నట్టుండి మధు పాత ఇంటికి ఎందుకు రమ్మన్నాడో తెలియలేదు. ఒక క్షణం ఆనందం ఆయన గారిలో. మధు చనిపోయిందని తెలిసి చాలా బాధపడ్డారు. అంతా చెప్పి చరణ్ వైపు చూస్తుంది. ఎందుకు నాకు దూరంగా ఉంచావు? నువ్వు నెమ్మదిగా పనిలో మునిగిపోతే మధు గురించి కొంచెం మర్చిపోతున్నావు అనుకున్నాను. కానీ మధు బతికి మహిమగా మా డాడీ దగ్గర ఉందని ఎందుకు చెప్పలేదు వసు అని నిలదీస్తాడు. ఎందుకు చెప్పాలి? తగ్గకుండా. ఎందుకంటే నేను తన తండ్రిని కాబట్టి. తండ్రి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా తన తండ్రి అని? ఎందుకు చెప్పాలి? అది అందరికీ మధు బతికే ఉందని. అందరూ ఒకప్పుడు ఎంత బాధ పెట్టామో మర్చిపోయారా అని తను అక్కడ ఉన్న సిద్ధుని చరణ్ని నిలదీస్తుంది. ఏ ఆడపిల్లకి రాకూడని పరిస్థితిలో ఉన్నప్పుడు అందరూ దాన్ని పీక్కు తిన్నాం, ఆఖరికి నాతో సహా. అందుకే ఎవరికి తెలియకుండా, ఆఖరికి నీకు తెలియకుండా అని చరణ్ వైపు నిప్పుల కళ్ళతో చూసి అంటుంది. అందుకే నేను చెప్పలేదు అంది ధీటుగా. ఏదేమైనా నేను మహిమని వదిలే పరిస్థితి లేదు, సమస్య లేదత్త. ఖచ్చితంగా నా ప్రేమలో దింపి తను పెళ్లి చేసుకుని సంవత్సరం తిరిగేలోపు నీ చేతుల్లో కవలలు పెడతాను అని పగురుగా తన గూగుల్స్ పెట్టి వాళ్ళ తాతగారైన రఘువీర్ గారిని తీసుకుని వెళ్తూ, అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను సిద్ధు. తనకి నేను వేరే పెళ్ళి ఖచ్చితంగా జరిపిస్తాను అంతే పొగరుగా. మర్చిపోతున్నా నేను ఒకప్పుడు బిజినెస్ ఉమెన్ని అని చెప్పి కోపంతో ఊగిపోయింది వసుంధర. వెళ్తూ ఆగి ఛాలెంజ్ చేస్తున్నావా? అలాగే అనుకో, ఒక ఫ్యాన్. అంతవరకు నా మామకి కూడా దగ్గర అవ్వండి అని సైడ్ స్మైల్తో చెప్పి వాళ్ళ తాతగారితో కారెక్కి వెళ్ళిపోతాడు. ఆ ఇంట్లో ఎప్పుడు వసుంధర గారు చరణ్ గారు మిగిలారు.
ధీమాగా అతతో ఛాలెంజ్ చేసి వాళ్ళ తాతగారిని తీసుకొని వెళ్తున్నాడు సిద్ధు. ఆశ్చర్యంగా రఘువీర్ గారు సిద్ధు వైపు చూస్తున్నారు. కారులో వెళుతూ, ఏంటి సిద్ధు, మహిమ అని ఎవరో పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా అని చెప్పావు. తీరా చూస్తే వాళ్ళ ఇంటికి ఆశ్చర్యంగా అడిగాడు. మీరు మాత్రం తక్కువ ఏం గ్రాండ్పా, ఏమీ తెలియకుండానే అంత ధైర్యంగా అడిగారా? నీ మీద నాకు నమ్మకం ఉంది నాన్న, కానీ ఆ తర్వాత ఏం చేయబోతున్నావు? తొందర ఎందుకు, 4 రోజుల్లో ఏం జరుగుతుందో చూడండి. సాడిస్టిక్ స్మైల్తో ఆ ఇంటిలో వసుంధర గారు ఇంకా చరణ్ గారు మాత్రమే మిగిలారు. వసు ఆర్తిగా వినిపించింది వాయిస్. నన్ను క్షమించలేవా? ఒక్కసారి ఆయన వైపు చూసి చూపుని తిప్పుకుంది. మోకాళ్ళ మీద కూలబడి తన కాళ్ళను పట్టుకోవడానికి సిద్ధపడుతుంటే కంగారుగా వెనక్కి తీసుకుంది. మిమ్మల్ని క్షమించడానికి నేనెవరిని? నా మెడలో మీరు తాళి కట్టారా, లేక నా బిడ్డకు తండ్రిగా చూసానా? ఎలా అనుకోవాలి? ఒకప్పుడు మీరు మీ అమ్మ మాటలు వినకుండా నా మెడలో తాళి కట్టుంటే, నా బిడ్డకు తండ్రి దొరుకుంటే, నేను మీ పాదాల దగ్గర కింద పాదదాసిలా ఉండేదాన్ని. ఇప్పుడు ఇలా మీరు నా పాదాల కింద కాదు. నేను మిమ్మల్ని క్షమించడమే నేను చేసిన పెద్ద తప్పు. ఇప్పటికి కూడా నేను పాపం మోస్తున్నాను. కనీసం నా చిన్ని చూడడానికైనా నేను వెళ్తాను. మరుక్షణం నా శవం తేలుతుంది ఇంట్లో, గంభీరంగా వినిపించింది. ఏం చేయాలని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు చరణ్. ఒకప్పుడు తను చేసుకున్నది ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అక్కడ నుండి కోపంతో రూమ్లోకి వెళ్ళి కోపంతో డోర్ వేసుకుంది వసుంధర. అప్పుడే తన మొబైల్కి రామ్ గోపాల్ గారు ఫోన్ చేస్తున్నారు. హలో, క్షేమంటున్నాడు సిద్ధు. మీరు చెప్పినట్లే మాట్లాడాడు, కానీ ఎట్టి పరిస్థితుల్లోని మహిమని తనకి దగ్గర అవ్వకుండా చూడండి. నేను చూస్తాను తల్లి, నీ ఆరోగ్యం జాగ్రత్త అని పెట్టేశాడు రామ్ గోపాల్ గారు. మొత్తం అంతా చెప్పిన సిద్ధుని చూసి నివ్వెరిపోతారు రఘువీర్ గారు. సంగమి ఇంత చేస్తుందని అనుకోలేదు నాన్న. తనకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి. 4 రోజులు వెయిట్ చేయండి, ఆ తర్వాత మీకే తెలుస్తుంది. కారులో రఘువీర్ గారికి తన ఇంటి ముందు దింపి జాగ్రత్తగా రాన్పా అని చెప్పి వెళుతుంటే, నువ్వు ఇంట్లో అడుగు పెడితే అది మహిమతోనే రావాలి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా తాతగారు అని మనసులో అనుకుని సూరజ్ వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్తాడు సిద్ధు. సూరజ్ ఎదురుగా చైర్లో కూర్చొని సిగరెట్ పఫ్ పీల్చుకొని చూస్తున్నాడు. గుటికెలు మింగుతూ తన వైపే చూస్తున్నారు రూపా, లక్ష్మి, వరద, సూర్యకాంతం, సూరజ్. రూప మాట్లాడుతూ, నన్ను వదిలేయండి ప్లీజ్, మీకు దండం పెడతాను. అది నా మత్తుతో కత్తితో పడవక ముందు ఉండాలి, అంతేకాని ఇప్పుడు కాదు. సీరియస్గా సూరజ్ వైపు చూసి, నేను నీకు బిజినెస్ కాంట్రాక్ట్ దక్కలేదని నా ప్రాణాలు తీయాలని చూసా. అంత తేలిగ్గా ఎలా అనుకున్నావురా? ఏదో అజాగ్రత్తగా ఉన్నంత మాత్రాన యాక్సిడెంట్ చేయించావు, కానీ నా ప్రాణాలు పోకుండా 4 రోజుల్లో నేను నడవకుండా చేశా. అది నేను మీ అందరికీ ఇది శాంపుల్గా చూపించాను. అసలు శిక్ష వేయడానికి ఇంకొకరున్నారు, బ్రతకండి అప్పటి వరకు. నువ్వు నా కాళ్ళు తీయించాలని నువ్వు అనుకున్నావు, కానీ ఇప్పుడు అదే పరిస్థితి నీకు ఏర్పడింది అని ఇప్పటివరకు నేను ఎందుకు వదిలానో తెలుసా? ఈ అమూల్యమైన నా మధుని అని నొక్కి చెప్పి తనతో విడాకులు తీసుకున్నా కాబట్టి తను నాకు దొరికింది ఒక వజ్రంలా. మా అమ్మతో కలిసి అది కూడా జరిపారు అని నాకు ఈ విషయం చెప్పకుండా ఉన్నారు ఎందుకు అని అనగానే భయంగా సూర్యకాంతం మాట్లాడుతూ, ఒకవేళ చెప్తే నా కొడుకుని కోడలిని చంపేస్తానని బెదిరించింది, అందుకే చెప్పలేదు. ఇప్పుడు కూడా దానికి అతీతం కాదు అని బేస్తూ అంటాడు. చురుగ్గా నవీన్ వైపు చూడగానే తల ఊపుతూ, అందరినీ బంగ్లాలోకి తీసుకువెళ్ళు, పని మనుషులు వేసుకునే బట్టలు ఇచ్చి పని చేయిస్తారు. అక్కడ మేడ్స్ వైపు గార్డ్స్ వైపు చూసి వీళ్ళందరి చేత మొత్తం బంగ్లా శుభ్రం చేయించాలి అని సీరియస్గా ఆర్డర్ చేసి అక్కడ వెనక్కి తిరుగుతూ సూరజ్ కంపెనీతో సహా మొత్తం తన స్వాధీనం చేసుకొని పూర్తిగా తన కంపెనీలో టైఅప్ చేశాడు. అప్పటి నుండి వాళ్ళకి బ్రతికి ఉండగానే నరకం చూపిస్తున్నాడు సిద్ధు. తను చేరుకోవాల్సిన గమ్యం వైపుగా అడుగులు వేస్తున్నాడు సిద్ధు. చాపర్ రెడీ అవడంతో అమెరికా వైపు వెళ్తున్నాడు. వచ్చిన వెంటనే ఒక పక్క బిజినెస్ మ్యాన్ అమెరికా నుండి మెసేజ్ చేస్తున్నాడు. చరణ్ గారు ఉండడంతో ప్రస్తుతానికి మేనేజ్ చేయగలుగుతున్నాడు. నవీన్ పిలవడంతో తల తిప్పి చూస్తాడు సిద్ధు. వెంటనే మహిమ ఫైల్ తెచ్చి ఎదురుగా పెడతాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మహిమ ఫైల్ తెచ్చి చూస్తాడు. ఈసారి మొత్తం 2 రోజుల సమయం తీసుకొని నవీన్ ప్రతి ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసి అందులో బాబ్ స్టైల్ కటింగ్, మెడ వరకు జుట్టుతో, ముందు బేబీ హెయిర్తో నవ్వుతున్న మధు ఫోటో చూసి చిన్న కంటతడి. అది ఎవరికీ తెలియకుండా ప్రతి ఇన్ఫర్మేషన్ ఉండడంతో జాకీ గురించి కూడా పక్కా ఉంది. తిరిగి 1 రోజులు మహిమని గమనించే చరణ్ గారికి ఫోన్ చేశాడు. రాత్రి నిద్రకు ఉపక్రమిస్తున్న చరణ్ గారికి సిద్ధు నుండి ఫోన్ రావడంతో, హలో, మధుని కలిసావా, నేను గుర్తుపడుతుందా అని అడగకుండానే ప్రశ్నలు వేస్తున్న మామను చూసి, ఓల్డెన్ మామ, నేను ఇంకా నీ కూతుర్నే కలవలేదు, ముందు తన గురించి ఇన్ఫర్మేషన్ సంపాదించాను, ముందు నీకు కొన్ని ఫొటోస్ పెడుతున్నాను చూడు అని అనగానే ఉత్సాహంగా అలానే రీసెంట్గా తీసిన ఫొటోస్ పంపిస్తాడు. రావడమే ఆలస్యం. ఓపెన్ చేసి చూస్తే అంతకుముందు ఉన్న మధుకి
ఇప్పుడున్న మహిమకి అసలు పోలికే లేదు. అయినా చిరునవ్వుతో ఉన్న మదిని చూసి గుండె నిండా సంతోషం. వారం రోజుల తర్వాత నీట్‌గా షేవింగ్ చేసి జీన్స్ ప్యాంట్, దాని మీద బ్లూ కలర్ టీ షర్ట్, దాని మీద బ్లాక్ బ్లేజర్ వేసి హెయిర్‌కి జెల్ అప్లై చేసి మన్మధుడిలా రెడీ అయ్యి నవీన్ వైపు చూస్తాడు. బాబునే చూస్తున్న నవీన్ గుడ్లు పొడుచుకొని వచ్చేలా ఉంటే సైడ్ స్మైల్తో గాజులు పెట్టి కిందకి వెళ్తాడు. తేరుకునే నవీన్ ఫాస్ట్గా బాస్ వెనక్కి వెళ్తాడు. జాకీ అని మెల్లగా పిలుస్తుంది మహిమ. ఏంటి పాప, ఏమన్నా కావాలా? తాతయ్య ఎక్కడికి వెళ్ళారు, కనిపించలేదు. వామ్మో, ఇలా అడుగుతుంది ఏంటి పాపం, మళ్ళీ ఏం చేయాలనుకుంటుందో. ఎందుకైనా మంచిది అని ఇంట్లోనే ఉన్నారు అని అబద్ధం చెప్తాడు జాకీ. ఇంట్లోనే ఉన్నారా అని సాగదీస్తూ దాంతో ఎడుపు ముఖం పెట్టి, ఇప్పుడు మీకేం కావాలి పాప? తాతయ్య ఇందాక బయటకు వెళ్ళడం నేను చూశాను. పాత కార్ కీస్ నాకు కావాలి. అనుమానంగా ఎందుకు? కీస్ ఎందుకు అడుగుతాను, నడపడానికి. అని యాటిట్యూడ్తో, పాప నీకు నడపడం రాదు అని సీరియస్గా అంటాడు జాకీ. జాకీ, నేను ఈ మధ్యనే లీనాతో కలిసి నేర్చుకున్నాను అని ఫేస్ ముద్దుగా పెట్టి, నువ్వు కూడా చూసావు కదా. కాదు అని సీరియస్గా చెప్పిన పని అవ్వదని రిక్వెస్టింగ్గా ఆ ముద్దు ఫేస్కి కరిగి, సరే కొంచెం స్లోగానే, అది వీధి చివరి వరకు అంతే. థ్యాంక్ యూ జాకీ, నువ్వు నాకు అన్నలా దేనికి మాత్రం ఏం తక్కువ లేదు అని కీసుని తనకు ఇచ్చి తనతో పాటే వెళ్ళాడు. కొంచెం సేపటికి స్లోగానే నడుపుతూ జాకీని చూసి ఫాస్ట్గా రేస్ చేస్తుంది. ఒక్కసారిగా షాక్ అయ్యి, పాప ఏం చేస్తున్నావు, మర్యాదగా స్లో చేయి, నాకు ఇలానే బాగుంది జాకీ, పాప వద్దు, పాప కారు నడుపుని నీ వల్ల కాదు రే అని నెత్తి మీద కాయ మొట్టుకాయ వేసి నాకు ఎదురు చెప్తే ఇలానే కొడతా నీ పాప బూతులో మింగేస్తున్నాను అని చెప్పి కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తుంది. దడేయల్మని ఒక కార్ని గుద్దేస్తుంది మహిమ. ఒక్కసారిగా స్టీరింగ్ గుద్దుకొని వెనక్కి జరిగి చేతితో తలని రుద్దుకుంటుంది. ఏమైందా అని చూస్తే కార్ని గుద్దేసింది మహిమ. ఓ షిట్ అని భయంగా జాకీ వైపు చూస్తే తన వైపు సీరియస్గా జాకీని చూడగానే భయం తన్నుకొచ్చి ఎదురుగా ఎవరో కార్ గ్లోవ్స్ కడుతున్న వారిని చూసి దిగమన్నట్లు సైగ చేయడంతో జాకీ, ఆ తర్వాత మహిమ భయంగా దిగి జాకీ వెనుక దాక్కుని బెదురు కళ్ళతో కారు అని చూస్తుంది. అక్కడ స్టైల్గా నించున్న సిద్ధుని చూసి రెప్ప వేయకుండా చూస్తుంది. తన ముందే చేతులు కట్టుకొని ఉన్న నవీన్ చూసి గుటకలు మింగుతూ ఇంకా జాకీ మీద పట్టు బిగించింది. జాకీ, ఏదో ఒకటి చేయవా ప్లీజ్, వాళ్ళని చూస్తుంటే భయంగా ఉంది. నేను ముందే చెప్పాను పాప, కారు నడపడం నీ వల్ల కాదు అని. ఇప్పుడు వాళ్ళు ఎంత అడుగుతారో, ఉండు నేను సెటిల్ చేస్తాను. వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుతుంటే గొనుగుతుంటే నవీన్కు చిరాకు వచ్చి బాస్ వైపు చూస్తాడు. మహిమనే రప్పని వేయకుండా చూస్తాడు బాబు. బాస్ బాస్ కొంచెం గట్టిగా తేరుకొని బేస్ వాయిస్తో కారు నడిపిన వాళ్ళు ఎవరు? ఆ వాయిస్కి బిక్క చచ్చిపోయింది మా పాప. మిమ్మల్ని అడిగింది కారు నడిపిన వాళ్ళు ఎవరు? దాంతో మహిమ జాకీకి ముందుకు తోస్తుంది. అబ్బాయి ఇరికించేస్తుంది మళ్ళీ. ఇంకా చేసేదేమీ లేక, నేనేనండి కారు నడిపిన నువ్వు మరి రైట్ సైడ్ నుండి రావాలి కానీ లెఫ్ట్ సైడ్ నుంచి కాదు అని బేస్ వాయిస్తో అంటాడు. ఇంకా తప్పక మహిమ వైపు చూడడంతో పూర్తిగా దొరికిపోయామని అర్థమై ఏడుపు క్యూట్ ఫేస్ కలిపి తలదించుకొని వస్తుంది ముందుకి. ఒక క్షణం తనవే రెప్ప వేయకుండా చూస్తున్నాడు. లైట్ పింక్ కలర్ ఫ్రాక్, కొంచెం నీస్ దాటి ఉన్న ఫ్రాక్ విత్ స్లీవ్లెస్ వేసుకుని లైట్ మేకప్తో చాలా అందంగా ఉంది ఆ క్షణం మహిమ. మధుని చూసిన నవీన్ కూడా ఆశ్చర్యంతో చూస్తాడు. బాస్ మళ్ళీ ఈయన గారు ఎక్కడికి వెళ్ళారో అని అనుకుంటూ బాస్ అని కొంచెం గట్టిగానే ఒక్కసారిగా తేరుకొని అని మహిమ వైపు సీరియస్గా చూసినట్లు, నువ్వే నా కారు నడిపింది అని చిన్నగా బదులు ఇవ్వడంతో, లైసెన్స్ ఉందా? లేదు. మరి కార్ని ఎందుకు నడుపుతున్నావు? బేస్ వాయిస్తో, అది మరేమో నాకు నడపాలని ఉందండి అని అన్నంతలో, అయితే నడుపుతావా? చూడు నా కార్కి ఎంత డ్యామేజ్ అయిందో అని కొంచెం గసిరేసరికి పాప కుక్కరషం పడుచుకొని వచ్చి, ఏంటండి ఓ దబాయిస్తున్నారు, నా తప్పు ఎంత ఉందో మీ తప్పు కూడా ఉంది అని అంతే పొగరుగా. అయితే మరి నా కారుకే ఎందుకు డ్యామేజ్ అయింది అని కారుని చూపిస్తూ అడుగుతాడు. అలా వచ్చావా? అయితే ఎంత అయిందో చెప్పు, ఇచ్చేస్తా అని స్టైల్గా బాబ్ కట్ హెయిర్ని ఎగిరేస్తూ తన యాటిట్యూడ్తో చూసిన బాబు కొంచెం ఆశ్చర్యంగా ప్లస్ కొంచెం నవ్వునే తెప్పించింది. అలాగైతే డబ్బులు ఇచ్చేస్తావా? నా తాత బోలుడు సంపాదిస్తున్నాడు, నా కోసం చెప్పు, ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తాను అని పొగరుగా. అలాగే నువ్వు డబ్బులు ఇచ్చేస్తావు అనుకో అని అంటే, నేనెందుకు కాదు అంటాను స్వీట్ హార్ట్ ఎవరు అని అటు ఇటు చూసి విస్మయంగా అంటుంది. నువ్వే. నేనేనా అని వెంటనే ఏంటి అంత డబ్బు ఎవరు అడగడు, ఆయన నేను ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో, ఈ డ్యూక్ కార్కి
అంతే, ఎవరు కూడా ఇవ్వరు అని పొగరుగా చెప్పి పడుతుంది. అలా మాట్లాడుతున్న మహిమని ఒక క్షణం చూసి ఆశ్చర్యపోతాడు. మనసులో రామ్ గోపాల్ గారు ఇంతలా మారుస్తాడని అసలు ఊహించలేదు. ఒకప్పుడు డబ్బు కోసమే తను నా దగ్గర పనిచేసింది, కానీ ఇప్పుడు ఆ డబ్బునే లెక్క లేనట్లు మాట్లాడుతున్న మహిమని చూసి కోపం వచ్చింది. కానీ తను అలా మాట్లాడడానికి కారణం తన ఆరోగ్యం అని గుర్తుకొచ్చి కళ్ళు మూసి తెరిచి, అలాగే స్వీట్ హార్ట్, ఓ నువ్వేకే ఎంత డబ్బుగా అంటే అంత ఇస్తానన్నా. అవును ఇస్తానన్నాను. జాకి అని పిలవగానే, హా పాప, ఇతనికి అమౌంట్ సెటిల్ చేయి అని పొగరుగా, అలాగే పాప అని డబ్బుల కోసం జేబులో చైన్ పెట్టుకోపోతున్న సమయంలో, ఆగు జాకి, ముందు నేను పేమెంట్ చెప్పకుండా ఎలా జాకి? ఎంత మహా అయితే 1,00,000, 2,00,000, 3,00,000, మహా అయితే 4,00,000, అంతే కదా జాకి, సెటిల్ చేయి. వెంటనే సిద్ధు సాడిస్టిక్ స్మైల్తో, ఓ జాకి, మీ పాపకి కొంచెం బాగానే ఉంది, పొగరు బాగానే ఉంది. ఏ పొగరు గిగురు అన్నావంటే మా తాతకి చెప్పి నీ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ సర్జరీ తీసి అమ్మేస్తారు. అచ్చా అంతుందా పాప మనకి? మంచి పొగరు గిత్తలా ఉన్నావే, మా పాపని వే అంటావా అని జాకీ రియాక్ట్ అవుతుంటే, ఆగు జాకీ, పొరపాటున ఇతని కాని గుద్దేశమని చాలా ఓవర్ చేస్తున్నాడు. చేయి వే ఏంటి జాకీ, తొందరగా తెలుసు. అలాగే పాప అని కోపంగా ముందుకి వచ్చి, ఎంత చెప్పండి. సాడిస్టిక్ స్మైల్తో నవీన్ వైపు చూసి తల ఊపి, వెంటనే 4 కోట్లు అని సమ్మగా బాంబు పేల్చుతాడు నవీన్. దెబ్బకి జాకీ మహిమ నోటు తెరుచుకొని చూస్తున్నారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్ని చూస్తూ నవీన్ ముసిముసిగా నవ్వుకుంటుంటే బాబు కన్నింగా వాళ్ళ వైపు చూస్తే, కమాన్ జాకీ, అసలే ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఇప్పుడు అసలే మీ పాప మంచి తెల్లగా ఉంది, నల్లబడిపోతుంది, త్వరగా 4 కోట్లు ఇచ్చేస్తే త్వరగా వెళ్ళిపోతాను. కన్నింగా కొంచెం సేపటి తేరుకున్న మహిమ జాకీ వణుకుతున్న గొంతుదా, హా పాప, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 10 lakhs పాప, అది కూడా తాతగారు నిన్ననే వేశాడు, మనం చిన్నగా ఏదో ఒకటి చేయాలి అని దబాయింపుగా. 4 కోట్లు ఏంటండి? ఏంటి అని ఇంత ఏముండదు నీ డొక్కు గారికి. ఓ రియల్లీ, అసలే లేటెస్ట్ న్యూ మోడల్ బెంచ్ కార్, కావలిస్తే గూగుల్లో సెర్చ్ చేయి అని అనగానే జాకీ వైపు చూస్తుంది. వెంటనే జాకీ ఫోన్లో సెర్చ్ చేసి, నిజమే పాప, అది 50 కోట్లు ఉంది అని చెవిలో గుసగుసగా, ఇది కానీ తాతగారికి తెలిస్తే అని జాకీ అనగానే, ఇది తాతగారికి తెలియకూడదు అంటే మరి డబ్బులు ఎలా ఇస్తాం పిచ్చి జాకీ, ఇప్పుడు కానీ తాతగారికి తెలిసిందనుకో జీవితాంతం నన్ను రూమ్లో ఉంచేస్తారు. మరి డబ్బు ఎలా పాప? కొంచెంసేపు సైలెంట్గా ఉండు, నేను మేనేజ్ చేస్తాను. నువ్వు మేనేజ్నే చేస్తావో లేక అది నా మీద వేస్తావో అని అనగానే సీరియస్గా ఒక చూపు చూస్తుంది. ఏంటి ఆ గుసగుసలో? టైం లేదు అని చెప్తుంటే వినిపించలేదా అని బేస్ వాయిస్తూ అంటాడు. ఆ అరుపుకి కొంచెం తేరుకున్న మహిమ ఒక్కసారిగా ఉక్రోషాన్ని ఒప్పుకోలేక, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అని మీదకి వచ్చి దబాయింపుగా. ఆ మాత్రానికే జేబులో బాబులో ఫీలింగ్స్ అమాంతం పెరిగిపోయాయి. అంత డబ్బు ఎవరు అడగరు, అయినా నేను ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో, అయినా కష్టం ఊపిరిని బిగిపెట్టి అయితే ఇవ్వవు, అంతేనా? అవును అంతే, పోలీసులకు పట్టిస్తే పట్టించుకో, మా తాత పేరు చెబితే సెకండ్స్లో సెల్యూట్ చేసి నన్ను వదిలేస్తారు అని పొగరుగా. అచ్చా, నేను బిజినెస్ మ్యాన్ పాప, పర్వాలేదు, నా దగ్గర ఇంకో ఆప్షన్ కూడా ఉంది, నువ్వెన్నో ఆప్షన్స్ ఇచ్చినా నేను ఇవ్వను, ఈ డొక్కు కారికి నేను కాదు ఎవరు కూడా ఇవ్వరు అని పొగరుగా చెప్పి తిరిగేలోపు పాప నోరు మూత పడుతుంది. దెబ్బకి జాకీ కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఏం జరిగిందని రివీల్ చేసుకుంది మహిమ. సిద్ధు మీదకి వచ్చి మాట్లాడుతుంటే బాబుకి ఫీలింగ్స్ కంట్రోల్ కాలేదు. మూతి ముడిచి ముద్దుగా మాట్లాడుతున్న పెదవులను చూస్తే ఇంకా ఆపుకోలేక ఒక్కసారిగా నవ్వును పట్టి దగ్గరకు లాక్కొని కార్ డోర్ కానిచ్చి పెదవులు ఏకం చేశాడు సిద్ధు. తేరుకున్న పాప గింజుకోవడం మొదలు పెడుతుంది. అయినా వదలకుండా అలా పెట్టేసరికి షాక్ అయిన జాకీ వెంటనే తేరుకొని వెనుక నుండి సిద్ధుని లాగడం మొదలుపెట్టాడు. ఫెవికిల్ కంటే గాఢంగా ముద్దు పెడుతున్న సిద్ధుని చూసి చాలా కోపం వచ్చింది మహిమకి. ముద్దును ఎక్కడ బ్రేక్ చేయకుండా మహిమకి కన్ను కొడుతుంటాడు. అది చూసిన పాపకి ఇంకా మండి సిద్ధు పెదవులను కోపంగా కొరుకుతుంది. అయినా వదలకుండా ఇంకా దగ్గరికి ఊపిరి కూడా దూరనంతగా టచ్ అవుతుంటే ఒకే ఒక్క క్షణం ముద్దుని ఫీల్ అయ్యి వాస్తవం గుర్తుకు వచ్చి తొయ్యడం ప్రారంభిస్తుంది. అది చూస్తున్న నవీన్ కూడా కళ్ళు మూసుకొని అటు తిరుగుతాడు. ముసిముసిగా నవ్వుకుంటూ జాకీ అసహనంగా లాగడానికి ప్రయత్నం చేస్తే ఒకే ఒక్క తోపు తోస్తాడు సిద్ధు. దెబ్బకి జాకీ వెళ్ళి నేరుగా నవీన్ వైపు పడతాడు. ఆ ముద్దుని ఎందుకు పెడుతున్నాడు అర్థం కాక గట్టిగా కొట్టడం మొదలు పెడుతుంది. నవీన్ మీద పడిన జాకీ తేరుకొని, మీ బాస్ అక్కడ మా పాపని ఏం చేస్తున్నాడు చూసారా, వెళ్ళి విడితేయండి అని కొంచెం గట్టిగా చెప్తాడు. ఇప్పటి వరకు బాస్ ఎవరితోనే అలా ప్రవర్తించలేదు, నేను ఆపినా ఆగే వ్యక్తి కాదు అతనిది, నీకు ఓపిక ఉంటే ట్రై చేసుకో. దాంతో కోపంగా అక్కడి నుంచి సిద్ధు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు.
నుంచి చాలా గట్టిగా పట్టుకొని ప్రయత్నం చేస్తున్నాడు. అబ్బే అసలు కదలలేదు బాబు. జాకీ లాగుతున్న కొద్దీ ఇంకా డీప్గా కిస్ చేస్తూనే ఉన్నాడు. మహిమ గింజుకోవడం మొదలుపెట్టిన తన నడుముని గట్టిగా ప్రెస్ చేసి ఆగి అప్పుడు పెదవులని వదలడమే ఆలస్యం. లాగి ఒకటి పీకి వెనక్కి తోసి, ఎవడరా నువ్వు? ఎవరు? నా పర్మిషన్ లేకుండా నన్ను ముద్దు పెట్టుకున్నావు, ఏమనుకుంటున్నావు నా గురించి అని మూతికి చేతికి చుట్టుకున్న కచ్చిఫ్తో తుడిచి అరిగిపోయేలా రుద్ది దూరంగా విసిరేసింది. అది గేటెడ్ కమ్యూనిటీ రోడ్డు కాబట్టి ఎవరూ లేరు, ఉన్నా పట్టించుకోలేదు. కందిని బదులు వైపే చూస్తే కన్నింగ్ నవ్వుతో తన దగ్గరకు లాగి, యూ లుక్స్ వెరీ హాట్ అని చిన్నగా చెవిలో చెబుతాడు. వెంటనే విడిపించుకొని బండు సచ్చినాడు, జతవా దున్నపోతా అని తెలుగులో ఉన్న తిట్లు ఇంగ్లీష్లో ఉన్న తిట్లు మొదలుపెట్టి తిట్టిన తిట్లు కూడా తిట్టకుండా తిడుతుంది. అవన్నీ భరించలేక నవీన్ జాకీ చెవులు మోసుకుంటున్నారు. ఏంటి బ్రో మీ పాప అలా ఎన్ని తిట్లు తిడుతుంది అని చిన్నగా జాకీ చెవిలో అంటాడు. అదా తెలుగు సినిమా ఎఫెక్ట్లే. బాగా కోపం వచ్చినప్పుడు నన్ను ఇలా తిడుతుంది. ఒక పక్క అలా తిట్టి ఆయుసం తెచ్చుకొని సిద్ధు వైపు చూస్తే కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసి ఇస్తాడు. ఎవరిచ్చానో కూడా చూడకుండా తాగేసింది మహిమ. ఒకసారి సిద్ధు వైపే చూసింది. నేను ఇలా కాదు, మా తాతకి నీ పని చెప్తాను అని అంటున్నంతలో, నన్ను డీల్ చేసిన దమ్ము నీకు లేదా అని ఇంటెన్స్డ్గా, నీ పని ఇలా కాదు, నిన్ను ఏం చేయాలి, పిచ్చి పడుతుంది అని దిక్కులు చూస్తుంది. ఇప్పుడు పాప ఏం చేస్తుందో అని టెన్షన్ పడతాడు జాకీ. దొరికింది అని ఒక పడవాంటి కర్ర ఒకటి కనిపించేసరికి ఈ మహిమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. 50 కోట్లు కదా నీ కారు అని ముందు నుండి గారి గ్లాస్ పగలు కొడుతుంది. తనని ఇష్టంగా చూస్తున్నాడు సిద్ధు. నన్ను ముద్దు పెట్టుకుంటావా అని కారు హెడ్లైట్స్తో పగలు కొట్టుతుంది. ఇప్పుడు అడుగు డబ్బులు అని పొగరికి చెప్పి నా తప్పు కూడా ఉందని ఇక్కడితో వదిలేస్తున్నాను. నన్ను ముద్దు పట్టుకున్నావు కదా, దానికి ఖచ్చితంగా నీ మీద రివెంజ్ తీసుకోకపోతే నా పేరు మహిమనే కాదు అని స్టైల్గా హెయిర్ని ఎగిరేసి కోపంగా జాకీ వైపు చూసి, మీకుంది అని వేళ్ళతో సాగి చేసి మహిమ వెంట వెళ్తున్నాడు. ఆశ్చర్యంగా నవీన్ సిద్ధు వైపే చూస్తున్నాడు. ఏంటి బాస్, మన మధు మేడంనేనా? ఒకప్పుడు ఎంత అనుకువగా ఉండేది, వాళ్ళ తాతగారు మార్చారని తెలుసుకొని మరీ ఇంతలానా? చిన్న నవ్వు బాబులో. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంత దగ్గరగా తనని తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది బాబుకి. అవును నవీన్, మహిమనే. ఒకప్పుడు ఏం మస్ అయిందో ఇప్పుడు అదంతా అనుభవిస్తుంది. కొత్తగా అల్లరి కూడా చేరింది. బాస్, మీ ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది. చిన్న స్మైల్. కావాలని సిద్ధు తన కారుని గుద్ది తనతో మాటలు కలిపి ముద్దు వరకు వెళ్ళాడు. అదంతా ఆలోచించి, బాస్ మామూలుడు కాదుగా అని కారు వైపు చూస్తాడు. అది దీనంగా వేడుకున్నట్లు అనిపించి మెకానిక్కి ఫోన్ చేసి ఆ తర్వాత ఇంకో కార్ని తీసుకొని రమ్మని డ్రైవర్కి చెప్తాడు. అసహనంగా ఇంటికి వచ్చిన మహిమ ఇష్టం వచ్చినట్లు సిద్ధు తిడుతూ బాల్కనీలోకి తిరుగుతూ ఉంటుంది. ఆ తిట్లు వినలేక చెవులు మూసుకున్నాడు జాకీ. పాప ఇంకాపు, అలా ఎలా ముద్దు పెట్టుకున్నాడు? ఊరికనే వదలను, వాడిని ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? అయినా మన స్ట్రీట్లో వాడికి పని ఏంటి అని ఆలోచిస్తున్నట్లుగా, అదే నాకు అర్థం కావడం లేదు అని పక్కకు చూశాడు. అంతే. జాకీ ఆశ్చర్యంగా పాప అని గట్టిగా పిలుస్తాడు. ఒకసారి అటు చూడు చేటు అని దిక్కు చూసేసరికి పాప కూడా షాక్ అవుతుంది. వీడియో అది ఎలా జాకీ? మహిమ అలా తిరిగేసరికి పక్క ఫ్లాట్లో రోడ్డు మీద సిద్ధుతో గొడవ పడుతూ ఉండి ముద్దు పెట్టుకునే వరకు ఉంది. అది జాకీ చూసి మహిమతోనే చెప్తాడు. తన ఉంటుంది 2nd ఫ్లోర్ కాబట్టి ఇంచుమించు అలానే దగ్గరికి అతుక్కున్నట్లు ఉంటాయి 2 ఇళ్ళు. అది టీవీలో ప్లే అవుతుంటే హెచ్డి క్లారిటీలో ఉన్న వీడియోని చూసి ఆశ్చర్యపోతారు ఇద్దరు. అది కూడా కిటికీ ఓపెన్ చేసి ఉండటంతో బాల్కనీ ఎదురుగా వీడియో ప్లే అవుతుంది. జాకీ వణుకుతున్న గొంతుతో, పాప అదే వణుకుతున్న గొంతులో పిలుస్తాడు జాకీ. ఆ వీడియో ఏంటి? నాకేం తెలుసు పాప, అది అక్కడ ఎలా ప్లే అవుతుందో ఉక్రోషం పట్టలేక ఆ వీడియో ఎలా వచ్చింది, అసలు ఎవరు ప్లే చేస్తున్నారు జాకీ అని అసహనంగా. అదే నాకు అర్థం అవ్వడం లేదు పాప. లీనా ఒక ఫ్లాట్ ఖాళీగా ఉందని ఈ మధ్య నాకు చెప్పింది, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియో ఎలా తీస్తారు అని అయోమయంగా పిచ్చి పడుతుంది జాకీ. అసలు ఎవరు ఉన్నారు అక్కడ, ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ గోళ్ళు కొరుకుతూ ఆ వీడియో వైపే చూస్తుంది. వెంటనే ఏదో ఆలోచన వచ్చినట్లుగా చుట్టూ ఏమైనా కనిపిస్తుందని చూస్తే అక్కడ వాటర్ బాటిల్ కనిపించేసరికి అది తీసుకొని కిటికీ తెరిచి ఉండటంతో అది నేరుగా కిటికీలోంచి పడి నవీన్ తల మీద పడుతుంది. గట్టిగా అమ్మ అని అరుపు సిద్ధు చెవిలో పడగానే ఎస్ అని అనుకొని స్నానం చేసిన గుర్తుగా ఓన్లీ టవల్ మీదనే ఉండడంతో, ఏమైంది నవీన్, ఏమైంది అని కంగారు నటిస్తూ బాస్ కిటికీ వైపు సైగ చేసి, ఓ ఇది నీ పనా అని కిటికీ వైపు వెళ్ళి నుంచుంటాడు. ఎవరు వస్తారో అని ఎదురు చూసిన మహిమకి సిద్ధు రావడం గమనించి ఒక్క పక్కగా
ఒక్కసారిగా సిద్ధు చేసిన పని గుర్తొచ్చింది. ఏదో తిడదామని చూస్తే అతను ఓన్లీ టవల్లో ఉండడంతో గమనించి గుటకాలు మింగుతూ అతని వైపే చూస్తూ నిలబడింది. తననే గమనిస్తున్న మహిమని చూసి తనదైన స్మైల్ పాప 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 ఇలా కాదు పాప అని కొంచెం గట్టిగా అని ఏం చేస్తున్నా అతను నిన్ను రోడ్డు మీద ముద్దు పెట్టుకున్నాడు. అదే వీడియో తీసి నిన్ను బెదిరించాలని చూస్తున్నాడు. వెంటనే ఉక్రోషం పొడుచుకు వచ్చింది పాపలో. ఎర్రబడ్డ కళ్ళతో చూసి నా వీడియో ఎందుకు తీసావు? నన్ను బెదిరించడానికే కదా చెప్పు అని గట్టిగా అరుస్తుంది. ఓల్డెన్ పాప ఎందుకు అలా అరిచి బీపీ తెచ్చుకుంటావు? ఏదో ఆడియో బాగుంది వీడియో బాగుంది కదా అని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఎన్ని లైక్స్ వస్తాయి అని ఆలోచిస్తున్నాను. దాంతో నువ్వు నేను ఫేమస్ అవ్వచ్చు అనుకో. ఆ దెబ్బకి బీపీ లేచింది పాపకు. అలా చేస్తే నేను నీకు ఆపరేషన్ చేసి గుండెని బయటికి తీసి ఫుట్బాల్ ఆడుకుంటా. మర్యాదగా ఆ వీడియో నువ్వు మీ తాతే అనుకున్నాను. నువ్వు కూడా ఆపరేషన్ చేస్తావన్నమాట. ఇప్పటి వరకు కొంచెంసేపు ఆడుకొని వదిలేద్దాం అనుకున్నానే. అబ్బే నీ మాటలతో మంచి మూడ్ని తెప్పించి ఉంచుకునేలా చేస్తావు. అస్సలు వదలను అని యాటిట్యూడ్తో 2 చేతులు నడుము మీద వేసుకొని 8 ప్యాక్ బాడీని చూపిస్తూ అంటాడు. అసహనం కోపం వచ్చాయి పాపకు. అయినా నువ్వు ఇక్కడేంటి? అది మా ఇంటికి అనుకున్న ఇంటిలో, అది కూడా ఇలా బట్టలు లేకుండా కిటికీ ఓపెన్ చేసి వీడియో కావాలని నాకు చూపించాలని అనుకున్నావు కదా? తెలుసుకోవాలని కోపంతో అడుగుతుంది. ఓల్డెన్ పాప ఇది నా ఇల్లు. ఇది కొనుక్కొని వారం రోజులు అవుతుంది. నా ఇల్లు నా ఇష్టం వచ్చినప్పుడు బట్టలు లేకుండా అయినా తిరుగుతాను. నా ఇష్టమే. సాడిస్టిక్ స్మైల్తో ఇప్పుడు ఈ వీడియోని మీ తాతకి పంపితే ఎలా ఉంటుంది? కన్ను కొడుతూ అడుగుతాడు. నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు కదా. ఆ వీడియోని ఎలా తీసుకోవాలో నాకు తెలుసు ఉక్రోషంగా అంటుంది మహిమ. అబ్బచ్చా తీసుకుంటావా బేబీ? నువ్వు అడగగానే ఇచ్చేస్తాను అనుకున్నావా? తనదైన యాటిట్యూడ్తో అని పెద్దగా అరిచి నిన్ను ఏం చేయాలి అని పక్కనే బుక్స్ మీద ఉన్న వెయిటర్ని తీసి కిటికీలో ఉన్న సిద్ధార్థకు విసురుతుంది. ఆ చర్యను గమనించిన వెంటనే పక్కకు జరుగుతాడు. బాస్నే ఆశ్చర్యంగా చూస్తున్న నవన్కి తగిలి కింద పడుతుంది. అది చూసి మిస్ అయింది అని జాకీ వైపు చూస్తే ఆశ్చర్యంగా చూస్తాడు జాకీ. జాకీ కొంచెం పెద్దగా అరుస్తుంది. వెంటనే తిరుగుకొని పాప నువ్వేనా ఇలా మాట్లాడింది? విస్మయంగా చూసి ఏంటి పాప మీరు ఎలా మాట్లాడుకున్నారో తెలుసా? శలా కనుబొమ్మలు దగ్గరకు ముడిచి భార్యాభర్తలా పెద్దగా అరిచింది. అరుపుకి అప్పుడే వస్తున్న రామగోపాల్ గారు మహి ఏంటమ్మా అని అనగానే తేరుకొని అమ్ము తాతగారు అని కోపంగా సిద్ధు వైపు చూసి బాల్కనీలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తుంది. తననే చూసి చిన్న చిరునవ్వు నవ్వి పక్కనే ఆడపిల్లలా ఏడుస్తున్న నవ్విని చూశాడు. బాస్ తన వైపు చూడటంతో బాస్ నీ ప్రేమేమో కానీ పొద్దున్న కారి ఇందాక వాటర్ బాటిల్ నాకే, ఇప్పుడు వెయిటర్ నాకే. పెళ్ళికి ముందు ఎలా ఉంటే పెళ్ళి తర్వాత మీ ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది బాస్ అని ఫస్ట్ ఎయిడ్ గురించి పక్క రూమ్కి వెళ్ళిపోతాడు. మహిమ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి పక్కనే ఉన్న ఇంటిని అమెరికా వచ్చినప్పుడే కొనేసాడు సిద్ధు. మహిమ ప్రతి కదలిక గమనిస్తూనే ఉన్నాడు బాబు. తాతగారు పిలిచారు అని అమాయకంగా పైన ఏవో అరుపులు వినిపిస్తున్నాయి. ఏంటో చూద్దామని వచ్చాను. తెలుగు సినిమా తాతగారు అని ఈజీగా వద్దని చెప్తుంది. ఇంత ఈజీగా చెప్తున్న మహిమని చూసి మా తల్లి ఇప్పటి వరకు మగుడు పిల్లల అబ్బాయితో గొడవపడి ఇప్పుడు అంత ఈజీగా ఎలా అబద్ధం చెప్తున్నావు తల్లి? మా తల్లి అని మనసులో అనుకున్నాడు. సరేలేరా భోజనం చేస్తావా? లేదు ఆయన తల ఊపడంతో వెంటనే తను తీసుకుని వెళ్ళి డైనింగ్ ఏరియాలోకి వెళ్తాడు. ఎప్పటిలాగే తాత చేత గురుముద్దలు తింటూ ఉన్న మహిని చూసి ఆ దేవుడు ఒకప్పుడు నాకు ఈ అదృష్టం కలిగించినందుకు చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు మళ్ళీ నేను ఇలా చూస్తుంటే చిన్నపిల్లలా మళ్ళీ నాకు అప్పగించినట్లుంది తల్లి అని మనసులో అనుకుని హ్యాపీగా తినిపిస్తాడు. అమెరికాలోనే ఒక బంగ్లా లాంటి విల్లాలో ఒక అతను మహిమ ఫోటోని తదేకంగా చూస్తున్నాడు. ఆ చీకటిలోనే మహిమ ఫోటోని చూసి మధుమతి పాత ఫోటోని చూసి ఎంతలా ప్రయత్నం చేసినా నీ తాత నన్ను నీ దగ్గరికి రానివ్వడం లేదే. నేను చూస్తున్న ప్రతి క్షణం నా ఎదురుగా నువ్వే ఉన్నట్లు అనిపించావు. అంతలా నా మనసులో నాటుకుపోయావు. బదులని మహిమ నేను ఎలా అయినా పెళ్లి చేసుకుని స్వర్గంలో విహరిస్తాను అని అనుకుంటాడు. ఇక్కడ సిద్ధు మాత్రం ఆ వీడియోని పదే చూస్తున్నాడు. అంతలో ఫోన్ మోగేసరికి ఎలా ఉంది మా ఆ వీడియో? రేపు బుద్ధుందా? నా కూతురిని ముద్దు పెట్టుకోవడం కాక మళ్ళీ ఆ వీడియో నాకు పంపుతావా? అసలు నేను ఎలా అర్థం చేసుకోవాలరా? కూల్ డౌన్ మామ. ఇప్పుడే నీ కూతురు మంచి ఎనర్జీ ఇచ్చింది. అది మాత్రం పెద్ద కంచులా తయారైంది. ఇంతకు ముందున్న అనుకో ఇప్పుడు లేదు. డబ్బు ఉందన్నా పొగరుతో చేస్తుంది. నూరు పోసాడు మీ నాన్న. అందుకే నా స్థాయిలో వార్నింగ్ ఇచ్చా. చూడు సిద్ధు తన పరిస్థితి నీకు తెలుసు కదా. ఇప్పుడు ఏం చేసినా కొంచెం ఆలోచించి చేసిద్దు నాకు తెలుసు మామ. అందుకే ఇప్పటివరకు సాఫ్ట్గా డీల్ చేశాను.
ఏంటి సాఫ్ట్గా డీల్ చేసావు? అసలు అలా ఉందా? కోపం ఎందుకు మామ? నువ్వు ఇలా ఉండబట్టే అత్త నీతో కూడా సరిగ్గా ఉండడం లేదు. ఒకసారి నువ్వే లీనియస్ తీసుకో, తర్వాత అత్త నీ చుట్టూ తిరుగుతుంది. అయినా అంత అందమైన అత్తని పక్కన పెట్టుకుని నువ్వు ఇలా మడకొట్టుకుని కూర్చుంటే 80 ఏళ్ళు వచ్చినా అలానే అత్త చుట్టూ తిరుగుతావు. అదే నీ ప్లేస్లో నేను ఉంటేనా ఈ పాటికి రే అది నీకు అత్తరా ఏడుపు ముఖంతో నువ్వు నీ పెళ్ళంతో చూసుకోరా, అంతేగాని నా వస్తువు దగ్గరికి మాత్రం రాకు అని నాటకీయంగా. సరేలే కొంచెం సేపు బిజినెస్ పనిలో పడ్డాను. అలా మాట్లాడుతూ ఉండగా నాకు మధుని చూడాలని ఉందిరా, బాధ గొంతులో తెలిసేలా. దానికి నేను ఒక ప్లాన్ వేశాను, మీరు కంగారు పడకండి, నేను అంతా చూసుకుంటాను అని ఫోన్ కట్ చేస్తాడు. చరణ్ గారు కూడా ఫోన్ పెట్టి ఎదురుగా కిచెన్లో వంట చేస్తున్న వస్తువు మీద పడింది. 42 ఏళ్ళు వయసులోను 35 ఏళ్ళ అమ్మాయిలా కనిపిస్తుంది. లైట్ పింక్ కలర్ సారీ వన్ స్టెప్ వేసి హ్యాండ్ లీవ్ చేసుకొని కూరగాయలు కట్ చేస్తుంది. అల్లుడు చెరగొట్టేశావురా, నా కూతురు ఎలా తట్టుకుంటుందో. పాపం ఎంత కష్టం వచ్చింది చరణ్ గారికి. తినేసి వచ్చి బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఎదురుగా కిటికీ వైపు చూస్తుంది మహిమ. జాకీ సోఫాలో కూర్చొని ఆవింతలు తీస్తూ ఉంటాడు. పాప ఎందుకు అలా తిరుగుతున్నావు? నిద్రమొత్తం ఆపుకోలేక. నన్ను కదిలించుకో జాకీ, వచ్చిన ఐడియా పోతుంది, నాకు మాత్రం వచ్చి నిద్రలో పోయేటట్లుంది అని మనసులో అనుకుంటాడు జాకీ. ఎంతసేపు అయిందో తెలియదు, అలా తిరుగుతూనే ఉంది. అప్పటికే జాకీ కూడా తోలుతూ నిలబడి, ఏంటి పాప ఇంకా నీకు ఐడియా రాకపోతే రేపు ఆలోచిద్దాం, నేను కిందకి వెళ్తున్నా బాయ్ అని చెప్పి కిందకి వెళ్తూ ఆగి పాప అని పిలుస్తాడు. హా అని పలికి, నేను నిన్ను ఒకటి అడుగుతాను, ఏమో అనుకో కదా. నా దగ్గరే నీకేంటి జాకీ, అడుగు, నీకు ఇదే మొదటి ముద్దు కదా, మరి నీకేమీ అనిపించలేదా లైక్ సంథింగ్ లాంటిది అని అంటాడు. అప్పుడు గుర్తుకు వస్తుంది మహిమకి, అవును కదా నాకు ఇది మొదటి ముద్దు కదా, మరి నాకెందుకు అలా అనిపించలేదు? పైగా నాకు నాకు అతను బాగా తెలిసిన వ్యక్తిలో గొడవ పెట్టుకున్నాను అని మనసులో ప్రశ్నలు వేసుకుంటుంది. అప్రయత్నంగా డోర్ వైపు చూస్తే అక్కడ జాకీ లేకపోవడంతో వెళ్ళిపోయాడు అనుకుంటుంది. అసలు ఎవరు అతను? పైగా నన్ను ముద్దు పెట్టుకున్నాడు. ఎంతో మిస్ అయిన ఫీలింగ్ నాకెందుకు అనిపించింది? నాకే అలా అనిపించిందా లేక అతనికి కూడా అనిపించిందా అని ఒక్కసారిగా అదురుతున్న గుండెను గట్టిగా పట్టుకొని చీకట్లో కిటికీ వైపు చూస్తుంది. అప్పటి నుండే తనని గమనిస్తున్న బాబు కళ్ళల్లో చిన్న నీటి తడి. నేను ఆగలేకపోతున్నాను. ఎంత త్వరగా అయితే అంత త్వరగా నీ మడిలో తాళి కట్టి నేను నా గుండెకి యువరాన్ని చేస్తాను. ఒకప్పుడు మట్టిలో ఉన్న నేను రాయని అనుకున్నాను, అది పోయాక తెలిసింది అది వజ్రం అని. ఇంకొకసారి అది తప్పు మాత్రం చేయను. పక్కనే ఉన్న నవీన్ మాట్లాడుతూ బాధపడకండి బాస్, మధు మేడం ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకొని ప్రేమిస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి గార్డెన్లో వాకింగ్ చేస్తూ ఆలోచిస్తుంది మహిమ. అబ్బా బాబా ఇంతకటి నుండి అలా తిరుగుతున్నావు, అసలు ఏమైనా ఐడియా వచ్చిందా? అసహనంగా సోఫాలో కూర్చొని అడుగుతున్నాడు జాకీ. వచ్చింది జాకీ అని తడుతూ అంటుంది మహిమ. ఏం ఐడియా వచ్చింది ముందు చెప్పు. దొంగతనం. ఆశ్చర్యంగా, ఏంటి? అవును దొంగతనమే, లేకపోతే ఆ వీడియోని తాతకు చూపించాడు అనుకో, ఇంకా నా పని ఇదిగో ఈ 4 గోడల మధ్యనే అని నాటకీయంగా చెప్తుంది. పాపకు తెలియడం లేదు అక్కడ ఉన్నది సిద్ధార్థ అని. అంతే అంటావా? నాకెందుకు భయంగా ఉంది పాప. అసలు నేను విషయం తెలియలేదు కాబట్టి సరిపోయింది తాతగారికి. మళ్ళీ తప్పు చేసి దొరికితే నేను ఏమనరు, నన్నే అంటాడు తాతగారు. నేను చూసుకుంటాను జాకీ అని అభయం ఇస్తున్నట్లుగా అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళింది. మిడ్డీ లాంటి డ్రెస్, అది కూడా నీస్ వరకు ఉన్నది. హెడ్ బాత్ చేయడం వల్ల తల తుడుచుకుంటూ బాల్కనీలోకి వస్తుంది. జుట్టు ఇంతకు ముందు కన్నా వీపు వరకు బాగానే పెరిగింది. తెల్లని కాళ్ళు, స్లీవ్లెస్ ఉన్న టాప్. ఎక్సర్సైజ్ చేసి వస్తున్న బాబు అప్రయత్నంగా కిటికీలను చూశాడు. మిడ్డీ లాంటి డ్రెస్, అది కూడా నీస్ వరకు ఉన్నది. హెడ్ బాత్ చేయడం వల్ల తుడుచుకొని బాల్కనీలోకి వస్తుంది. జుట్టుని ఇంతకు ముందు కన్నా వీపు వరకు బాగానే పెరిగింది. తెల్లని కాళ్ళు, స్లీవ్లెస్గా ఉన్న టాప్. ఎక్సర్సైజ్ వస్తున్న బాబు అప్రయత్నంగా కిటికీలను చూశాడు. గ్రే కలర్ టాప్, బ్లాక్ కలర్ స్కర్ట్, అది కూడా మోకాళ్ళ వరకు ఉంది. జబ్బులు కింది వరకు ఉన్న జుట్టుతో ఎలాంటి మేకప్ వేయకుండా తల తుడుచుకుంటూ మహిమ ఒకప్పుడు చాలా సన్నగా ఉండేది, ఇప్పుడు కొంచెం బొద్దుగా ఉంది. ఇంకా అందం పెంచింది తనలో. తనని చూసి ఒకసారి గతంలోకి వెళ్ళాడు. ఆఫీస్లో నుంచే సీరియస్గా వర్క్ చేసుకుంటున్న మధు గంభీరంగా వినిపించింది వాయిస్. ఏంటి సార్ అని నార్మల్గా అంది. ఒకసారి కేబీ ఇండస్ట్రియల్ ఫైల్ తీసుకురా. అలాగే సార్ అని అక్కడే ఒక ర్యాక్ పైన ఉన్న దానిలో నుండి అది అందుకోవడానికి అవస్థలు పడుతుంటాయి. ఇక తప్పక లేచి తనే తీసుకున్నాడు. ఇంత పట్టుగా ఉంటే పని అవ్వదు, కానీ నేనే తీసుకుంటాను అని తీసుకున్నాడు. గురుగా తిన్న చూస్తూ లోపల తిడుతూ ఉంటే సడన్గా కవర్ మీద వచ్చి పడి తన చేతిలో పడుతుంది. ఏంటి కవర్ అని అతన్నే చూసి అడుగుతుంది. నీ కళ్ళు ఉన్నాయిగా చూడు. విస్మయంగా చూసి కవర్ ఓపెన్ చేసి చూసేసరికి మోడర్న్ ఫ్రాక్, అది నీస్ వరకు ఉంది. వెంటనే ఎవరికిది? ఎవరికో అయితే నేను నీకెందుకు ఇస్తాను, నీకు కాబట్టి ఇచ్చాను. వెంటనే కవర్లో పెట్టించి నాకొద్దు. ఎందుకు? మోకాళ్ళ వరకు ఉందిగా, పర్వాలేదు వేసుకో. రావుగారి ఇంటికి ఫంక్షన్కి వెళ్తున్నా, చూడండి
ఇవన్నీ నాకు అలవాట్లేదు. ప్లీజ్ నాకు ఇష్టం లేనిది నా చేత బలవంతంగా వేయించొద్దు. అయినా ఇవి వేసుకోవాలంటే ఖచ్చితంగా మరో జన్మ ఎత్తాలి అని చిన్న చిరునవ్వుతో ఏదో రాయి తన నెత్తిన తాక్కని స్పృహలోకి వచ్చాడు సిద్ధు. వెంటనే ఎదురుగా నా మహిమని చూసేసరికి తనని నిప్పుల కళ్ళతో చూస్తున్న మహిమ కనిపించింది. ఇందాక గార్డెన్లోంచి ఏరి ఏరి మరీ గుండ్రంగా ఉన్న రాయిని తీసుకుంది. వెంటనే చిన్న నవ్వు బాబులో. ఆ నవ్వు ఇంకా కోపం పెంచింది మహిమలో. గుర్రగా ముఖం పెట్టి ఎందుకు అలా చూస్తున్నా అని దబాయింపుగా. నా ఇష్టమే అని ఎదురుగా చికెన్ పెట్టి తినకుండా ఉండడానికి నేనేమన్నా పప్పు ఆవకాయ బ్యాచ్ అనుకున్నావా వెటకారంగా. అంటే నువ్వు నన్ను ఏమంటున్నావు? నేను చికెనా? కాదు, మంచి కోడి పట్టెలా భలే ముద్దుగా ఉన్నా అంటున్నాను నిన్ను అని ఇంకో రాయి తీసి విసిరేసరికి చేతిలో ఉన్న ఫోన్ చూపిస్తాడు. ఏంటి పాప వీడియో సంగతి మర్చిపోయావా? నిన్ను చ అని అసహనంగా అని అక్కడి నుంచి మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోతుంది. లాభం లేదు, ఫోన్స్ని కొట్టేయాలి అని మనసులో అనుకుంది. ఏంట్రా మీరు చెప్పింది? వేలకు వేలు జీతం తీసుకుంటున్నారు, కనీసం ఒక పని అయినా చేయలేరా? బాస్ మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, కానీ ఆడెవడో తెలియదు. కానీ ఆ రోజు పబ్లో నుంచి అమ్మాయిని తరుముతూ వెళ్తుంటే ఒకడు వచ్చి మా ప్లాన్స్ని తారుమారు చేశాడు బాస్ అని 5గురు వరుసగా నిలబడి అందులో ఒకడు అంటున్నాడు. ఈసారి మిస్ అయిందని వదిలేస్తున్నాను, కానీ ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే మీ తలకాయలు ఉండవు అని చీకట్లో ఉన్న వ్యక్తి మహిమని ఫోటోని చూసి అంటున్నాను. అలాగే బాస్ అని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ వ్యక్తి కోపంతో ఏంటి నా కర్మ, ఎవరికి కనిపించకుండా ఇంకా ఎన్నాళ్ళు, త్వరగా మహిమని నా దగ్గర తెచ్చుకోవాలి అని ఏదో ప్లాన్ వేసినట్టుగా సీరియస్గా జాకీ వైపు చూస్తుంది మహిమ. గార్డెన్లో గోడ దగ్గర నక్కి నక్కి చూస్తున్నాడు జాకీ. అది పైనుంచి చూసి జాకీకి లవ్ ప్రపోజల్ చేయడానికి అంతలా చేస్తున్నాడు అని ఆవేశంగా లీన గార్డెన్ వైపు వెళ్తుంది. అది గమనించిన జాకీని తీసుకొని వెళ్తుంది. పాప నేను రాను పాప, నాకెందుకు భయంగా ఉంది. భయంగా ఉంటే నువ్వే రాకు, నేను అలా ఉండను. మహిమ గార్డెన్ ఏరియాలోకి వచ్చి లీనా 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 అని పిలుస్తుంది. మహి అప్పుడే కాటన్ శారీలో సింపుల్గా జుట్టుని లూజ్గా అల్లి లోపల నుండి వస్తుంది 30 ఏళ్ళ లీనా. తల్లి తండ్రి సంవత్సరం క్రితం యాక్సిడెంట్లోనే చనిపోయారు. వాళ్ళు ఉండేది అమెరికాలోనే, అంతకుముందు హైదరాబాద్లో ఉండేవారు. లీనాకు జాబ్ రావడం వల్ల ఇక్కడికి వచ్చేసారు. మహిమకి మంచి ఫ్రెండ్ కూడా. అరే మహి ఏంటి పిలుస్తున్నావు? మా వాడికి ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు? అయోమయంగా నువ్వేం మాట్లాడుతున్నావు మహిం? అదా జాకీ 2 సంవత్సరాల నుండి నేను ప్రేమిస్తున్నాడు కదా, మరి ఎందుకు ప్రపోజ్ చేసిన రిప్లై ఇవ్వలేదు అని దబాయింపుగా. అదే విషయం అనుకుని ఒకసారి జాకీ వైపు చూస్తుంది. అంతే, ఆ చూపుకి జాకీ మహి వెనుకకు వెళ్తే అసహనంగా మహి వైపు చూసి నాకు ఎప్పుడు ప్రపోజ్ చేశాడు అని అంటుంది సూటిగా. నీకు నిన్న లెటర్ ఇచ్చాడంట కదా. అయోమయంగా నా చేతికి ఇవ్వలేదు, నా కాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు నేను ఎలా తీసుకోవాలి? ధైర్యంగా నా దగ్గరికి వస్తే నేను ఆలోచించేదాన్ని అని ఒకసారి చాకీ వైపు చూసి వెళ్ళిపోయింది. అమ్మయ్య వెళ్ళిపోయింది అని అనుకుని ఊపిరి పీల్చుకొని మహిమ వైపు చూశాడు. కోపంతో తనని చూసి లోపలికి వెళ్ళిపోతుంది. దేవుడా అని లోపలికి తన వెంటే వెళ్ళిపోతాడు. ఇదంతా పైనుండి సిద్ధు చూస్తూనే ఉంటాడు. చిన్న నవ్వు బాబులో. పాప అది కాదు పాప, లెటర్ చేతికి ఇవ్వాలంటే చాలా భయం వేసింది, అందుకే కాళ్ళ దగ్గర పెట్టి వచ్చావా? సీరియస్గా అంది. దెబ్బకి ఏడుపు ముఖం పెట్టి. అలా అనుకు పాప, ఇంకోసారి ధైర్యంగా ఇస్తాను సరే అని ఊరుకుంటుంది. వెంటనే తను తక్షణ కర్తవ్యం దొంగతనం గుర్తొచ్చి జాకీ గట్టిగా పిలిచింది. ఏంటి పాప అలా అరిచావు? నేను నీకేం చెప్పాను? ఏం చెప్పావు? దేవుడా దొంగతనం అనుకున్నాం కదా పాప, నాకు చాలా భయంగా ఉంది పాప, నేను రాను. సరే నువ్వు రాకు, నువ్వు బయట ఉండు, నేను వదిలిన పని పూర్తి చేసుకొని వచ్చేస్తాను అని అంటుంది. పాప రిస్కేమో, మరేం చేద్దాం? తాత దగ్గర ఆ వీడియో వచ్చిందనుకో, ముందు నిన్ను వేస్తాడు. అమ్మో నా వల్ల కాదు, ఈ ఒక్కసారికి నీ మాట వింటాను. తాత దగ్గర దొరికితే మొత్తం నీ మీద నెడతాను. అలాగే దొంగతనానికి ఏర్పాట్లు చూడు అని చెప్పి. ఏంటి ఏర్పాట్లు? ఇది ఏమన్నా పూజ ఏర్పాట్లు చూడడానికి, అబ్బా డోర్ లాక్ ఓపెన్ చేయడానికి తాళాలు తీసుకొని రా అని గట్టిగా చెప్పేసరికి అలాగే అని బయటకు వెళ్ళిపోతాడు. రాత్రి 2 గంటలకు తాతగారు పడుకున్నారని చెప్పి బయటకు వెళ్ళి ఇంట్లోకి దొంగచాటుగా వెళ్తుంది మహిమ. తను ఈసారి బ్లాక్ జీన్స్ టీషర్ట్లో ఉంది. వెనకే టార్చర్ లైట్ వేసుకుని మన జాకీ బాబు కూడా భయంగా వెళ్తాడు. అది కూడా ఇండిపెండెంట్ హౌస్ సైడ్ నుంచి మెట్లు ఉండటంతో డైరెక్ట్గా పైకి వెళ్తుంది. ఆశ్చర్యంగా డోర్ ఓపెన్ చేసి ఉండడంతోనే ఆనందంలో జాకీ డోర్ ఓపెన్లోనే ఉంది. అబ్బా పాప అలా గట్టిగా అరకు లేచారంటే ఇంకంతే అని ఏడుపు గొంతుతో సరే ఇక్కడే ఉండు, నేను ఆ ఫోన్ని ఎలా అయినా తీసుకొని వచ్చేస్తాను పాప జాగ్రత్త. అలాగే జాగ్రత్త ఓపెన్ చేసి వెళ్తుంది. ఇక్కడ బాబు మాత్రం సీసీలోంచి తన విన్యాసాలను చూసి నవ్వుకుంటాడు. 4 గదులు ఉండడంతో అన్ని గదులు చెక్ చేసుకుని వస్తుంది. ఒక గదిలో నవీన్ పడుకుంటే ఇంకో గదిలో సిద్ధు ఉన్నాడు. కరెక్ట్గా సిద్ధు రూమ్కి వచ్చేసరికి టైంకి తను పడుకున్నట్లు నటిస్తాడు. అప్పటి వరకు లేని టెన్షన్ సడన్గా వచ్చేసరికి గుండెల్లో ఎప్పుడు ఉండే టెన్షన్ తన రూమ్ వైపు అడుగులు వేస్తుంది. వేయడమే ఆలస్యం.
బాబులో కన్నింగ్ స్మైల్. దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా చూసింది. అమ్మయ్య అని భయంగా కబోర్డ్స్ వెతుకుతుంది. ఎక్కడా ఫోన్ కనిపించలేదు. అబ్బా వీడు ఎక్కడ పెట్టుకుంటారు అని మొత్తం వెతుకుతుంది. ఎక్కడా లేదు. మనసులో బండ బూతులు తిట్టుకొని తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నంతలో మెసేజ్ టోన్ వినిపిస్తుంది. లైట్ తక్కువ ఉన్న కూడా చిన్న లైట్ స్క్రీన్ తక్కువ కనిపిస్తుంది. వీటన్నిల ఆనందం పాపకి. ఆ ఫోన్ బాబు తలగడి కింద ఉంది. వెంటనే అది తీసుకుందామని వెళ్తుంది. మెల్లగా తలగడి కింద చేయి పడుతుంది. వెంటనే తన చేయిని పట్టి బెడ్ మీదకి స్కిప్ చేసి తన మీద 2 చేతులతో తనకు తగలకుండా ఉండి ఇంకో చేతితో లైట్ ఆన్ చేశాడు. అది మొత్తం 2 సెకండ్లలో జరిగిపోయింది. లైట్ వెలుతురులో గుటికలు మింగుతూ చూస్తుంది. తనని గమనిస్తుంటే ఏంటి దొంగతనంగా వచ్చావా హస్కీ వాయిస్తో. ఆయన ఏం మాట్లాడకుండా మౌనంగా గుటికలు మింగుతూ చూస్తుంది. చెప్పు అని చిన్నగా నడుమును ప్రెస్ చేస్తూ కళ్ళు మూసుకొని తెరిచి రెప్ప వేయకుండా ఆ స్పర్శను ఫీల్ అవుతూ ఆ కళ్ళల్లో మాయలో మునిగిపోతూ మనం ఎప్పుడైనా కలిసామా అని ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు అంటుంది. నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చలి అమావాస్యనై ఉన్న మరి అందించవే దీపావళి. అలా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకొని చాలాసేపు ఉన్నారు. ఆ మాటకి చిన్న బాధ అయినా వెంటనే తేరుకొని ఈసారి గట్టిగా నడుమును ప్రెస్ చేసి సరికి అమ్మ అని చిన్నగా అని వెంటనే తన పొజిషన్ చూస్తుంది. పైగా తన కింద మీద సిద్ధు ఉండేసరికి ఇంకా టెన్షన్గా చూస్తుంది. ఏంటి నా ఇంట్లోకి దొంగతనానికి వచ్చావా? లేదు భయంగా అనుసరిస్తుంది. మరి నా ఇంట్లో అది కూడా నా రూమ్లో నా మంచం మీద అని హస్కీ వాయిస్తో అంటాడు. కొంచెం భయంగానే నేను వెళ్తాను వదలవా ప్లీజ్ అని ఒక్కో మాట కష్టంగా పలుకుతుంది. టెన్షన్ గమనించి కన్నింగ్ స్మైల్తో ఎలా వెళ్తావే నా ఇంట్లో దొంగతనానికి వచ్చి అలా ఎంత ఈజీగా ఎలా వెళ్దాం అనుకున్నావు అని మెడలో తలను పెట్టి ఆ మాత్రానికి మైకం కమ్ముకుంది పాపలో. టెన్షన్తో గుండెలు అదురుతున్నాయి. ఒళ్ళంతా చెమటలు పడుతుంది. గొంతు తడారిపోయింది. అస్సలు మాట్లాడలేకపోతుంది. పాప ఏం చేద్దాం అనుకుని ఏం చేసావు పాప? ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.